కాశీ క్షేత్రంలో ఇవాళ అష్టమి రోజున శుక్రవారం నాడు ద్వాదశాదిత్యులు అలాగే అష్టభైరవుల యొక్క దర్శనం కోసం మనం వెళుతూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ మనం విమలాదిత్యుడిని చూసాం. విమలుడు అనేటువంటి ఆయన కుష్ఠవ్యాధి నివారణ కొరకు కాశీ క్షేత్రం ముందు లింగాన్ని స్థాపించి ఆయన ప్రతిష్ఠ చేసి సూర్యుడి కోసం ఘోరంగా తపస్సు చేయడం వల్ల సూర్యుడు ప్రత్యక్షమైన తర్వాత ఆయన యొక్క కుష్ఠు రోగాన్ని సూర్యుడు నివారణ చేశారు. కాబట్టి విమలాదిత్యుడిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో ద్వాదశాదిత్యుల్లో విమలుడు అంటే శరీరంలో ఏ మాలిన్యం ఉన్నా ముఖ్యంగా చర్మ సంబంధిత చక్షు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి ఈ ఆదిత్యుడిని దర్శనం చేసుకోవడం వల్ల. చాలయ్యా చాలయ్యా చాలు చాలు జంగమయ్యా, నీవుంటే చాలయ్యా నా జన్మ ధన్యమయ్యా. చాలయ్యా చాలయ్యా చాలు చాలు శంకరయ్యా, నీవే కైలాసమయ్యా, నీవే నా మోక్షమయ్యా. బంధాలు బాధ్యతలు భవసాగర విచికలు మోహాలు తపాలు అవి. ఇప్పుడు ద్వాదశాదిత్య యాత్రలో మనం సాంబాదిత్యుడు అనేటువంటి ఆదిత్యుడి దగ్గరికి వచ్చాం. సాంబుడు అనేటువంటి ఆయన శ్రీకృష్ణుడి యొక్క కుమారుడు. ఆయన చాలా అందంగా ఉంటాడు. ఆ అందంగా ఉండడం వల్ల చాలా విశేషంగా ఆయనకి ఒక రకమైనటువంటి మాయ కమ్మడం వల్ల మీరు వినండి, మీకు దీని ప్రాశస్త్యం తెలియదు కదా, రండి మీరు కూడా వినండి, మాట్లాడకుండా వినండి. మనం ద్వాదశాదిత్యుల్లో మనం విమలాదిత్యుడిని దర్శనం చేసుకున్నాం. విమలుడు అనేటువంటి ఆయనకి కుష్ఠవ్యాధి నివారణ కొరకు అక్కడ లింగాన్ని ప్రతిష్ఠ చేసి ఆరాధన చేసినందువల్ల కుష్ఠవ్యాధి నివారణ పోయింది, అది జరిగింది. ఇప్పుడు మనం ద్వాదశాదిత్యుల్లో రెండవటువంటి ఈ సాంబాదిత్యుని యొక్క దేవాలయం దగ్గర ఉన్నాం. సాంబుడు అనేటువంటి ఆయన శ్రీకృష్ణుడి యొక్క కుమారుడు. ఆయన చాలా అందంగా ఉండేవారు. అంటే ఎంత అందంగా ఉండేవాడు అంటే పురుషులు కూడా మోహించేటువంటి అందంతో ఆయన ఉండేవారు. ఉండడం వల్ల ఒకసారి ఒక మాయ కమ్ముతుంది. అహంకారపూరితంగా మాట్లాడడం వల్ల ఒక ముని శాపం ఇస్తారు. ఆ శాపం ఇవ్వడం వల్ల ఆయనకి శరీరంలో కుష్ఠవ్యాధి అనేటువంటిది ప్రబలుతుంది. మీరు వినాయక వ్రతం చేసేటప్పుడు కూడా ఈయన పేరు వినబడుతుంది. కుష్ఠవ్యాధి నివారణ కొరకు సాంబుడు వ్రతాన్ని చేశాడు, వినాయక వ్రతం అని. ఆయన ఏం చేస్తారు, అనేక రకాల వ్రతాలన్నీ చేసి చివరాఖరికి కాశీ వచ్చి ఇక్కడ మీకు కనబడినటువంటి సాంబాదిత్యుడు అనేటువంటి ఆ విగ్రహాన్ని ఆయన స్థాపించి, మీరు ఆ విగ్రహం కూడా చూస్తే చుట్టూ కూడా మనకి గుర్రాలు కనబడుతూ ఉంటాయి. సప్తాశ్వరధమారూఢం అని ఆ 7 గుర్రాలు కనబడుతూ ఉంటాయి. అక్కడ ఆ లింగానికి ఆయన ఆరాధన చేసి ఇప్పుడు కనబడేటువంటి ఈ కుండంలో స్నానం చేసి ఈ కుండంలో నీళ్లు పట్టుకెళ్ళి అభిషేకం చేస్తూ ఉండేవారు. చేయగా అప్పుడు ఈ కాశీ క్షేత్రానికి వచ్చి అభిషేకం చేయడం వల్ల ఆదిత్యుడు ప్రత్యక్షం అవడం వల్ల ఆయనకి ఆ కుష్ఠవ్యాధి నివారణ అనేటువంటిది జరిగింది. అలాగే ఇక్కడ ఇంకో ప్రాశస్త్యం ఏంటి అంటే ఆ టెంపుల్ ఆపోజిట్ లోనే చప్పన్ గణపతి అంటే గణపతులు 56 ఆవరణ గణపతులు ఉంటారు. ఈ దేవాలయం ఆపోజిట్ గా ఒక చిన్న గది ఉంటుంది. ఆ గదిలో 3 గణపతులు ఉంటారు. దక్షిణ ముఖంగా, తూర్పు ముఖంగా, ఉత్తర ముఖంగా ఉంటారు. వారు 56 గణపతుల్లో చాలా విశేషమైనటువంటి గణపతులు. ఆ దర్శనం కూడా చేసుకుంటారు.
त्रिभुवनगामी ओम जय भैरव स्वामी लोक के मालिक बारी भक्तनरहारी ओम जय మనం అష్టభైరవుల్లో ఒకరైనటువంటి భూత్ భైరవ్ దేవాలయం దగ్గర ఉన్నాం. ఈ భూత్ భైరవులు అష్టభైరవుల్లో ఒకరు. ఈ ప్రాంతంలోనే కందుకేశ్వర మహాదేవ్. కందుకేశ్వరుడు అంటే ఏంటంటే ఒకసారి శివుడు పార్వతులు కూర్చుని ఉండగా ఆకాశం నుండి వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఇద్దరు రాక్షసులు మాయా రూపంతో అమ్మవారి దగ్గర కిందకి దిగుతారు. దిగితే అప్పుడు శివుడు కనుసైగతోటి చెప్తాడు అమ్మవారికి వీళ్ళిద్దరు రాక్షసులు అని. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది అంటే బంతులాట ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు వీళ్ళిద్దరిని కూడా 2 బాల్స్ కింద మార్చి నేల మీద కొట్టి చంపేస్తుంది అనమాట. అందుకని వాళ్ళిద్దరూ కూడా లింగ రూపంలో ఏర్పడి కందుకేశ్వర్, కందుకము అంటే బంతి, అమ్మవారు ఇక్కడే బంతులాట ఆడుకుంది కాబట్టి దీన్ని కందుకేశ్వర లింగంగా వాళ్ళిద్దరూ ఉన్నారు. తర్వాత అష్టభైరవుల్లో ఒకటి చూసాం మనం, భూత్ భైరవ్. ఇక్కడే నవదుర్గల యొక్క యాత్ర చేసేటువంటి వాళ్ళలో జ్యేష్ఠ గౌరీదేవి అనేటువంటి ఆమె ఉన్నారు. కొంచెం లోపలికి వెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఆ అపార్ట్మెంట్ కింద సందులో జ్యేష్ఠ గౌరీదేవి ఆమె ఉంటారు. మీరు అందరూ వెళ్ళి 1-2 నిమిషాల్లో అమ్మవారిని చూసి కందుకేశ్వరుని చూసి ఆటో మీదకి వచ్చేయాలి. ఏమండి? హర నమః పార్వతీ పతే హర హర మహాదేవ్. చాలయ్యా చాలయ్యా చాలు చాలు జంగమయ్యా, నీవుంటే చాలయ్యా నా జన్మ ధన్యమయ్యా. కశ్యప ప్రజాపతి యొక్క భార్యల్లో వినతాదేవి కద్రువులు ఇద్దరు, వినతాదేవి యొక్క కుమారులు ఇద్దరు. అయ్యా ఒక్క నిమిషం, వాడు వస్తే తీనోడు. వినతాదేవి యొక్క సంతానం ఇద్దరు. ఒక ఆయన అనూరుడు, ఈయనే సూర్యుడి యొక్క రథ సారథి. ఫిల్టర్ కింద చెప్తారు. సైంటిఫిక్ గా మాట్లాడాలి అంటే సూర్యుడి నుండి అంత భయంకరమైన రేస్ రాకుండా అనూరుడు మనల్ని కాపాడుతాడు. రెండవ ఆయన పేరు గరుత్మంతుడు. వీరిద్దరూ కూడా ఈవిడికి పుట్టినటువంటి వారు. ఎలాగా? 2 గుడ్లు పెడుతుంది ఈవిడ. మరి అది ఎలాగ ఎక్స్ అన్నది అంటే బహుశా అది IVF ద్వారానే కన్నట్టు లెక్క. అప్పట్లో IVF ట్రీట్మెంట్. కాబట్టి ఈ వినతాదేవి కద్రువ ఒకసారి ఏదైనా ఒక సముద్ర తీరంలో ఒక చిన్న అశ్వం కనపడుతుంది, శ్వేతాశ్వం. కద్రువ అడుగుతుంది దాని తోక ఏ రంగులో ఉంది అంటే వినతాదేవి తెలుపు రంగే అని చెప్తుంది. కాదు, నలుపు రంగు, ఇద్దరం పందెం పెట్టుకుందామని చెప్తుంది. ఈ కద్రువ యొక్క సంతానమే తక్షకుడు మొదలైనటువంటి సర్పాలన్నీ. అప్పుడు ఈవిడ కద్రువ ఏం చేస్తుందంటే కపటంతో ఈ పావులన్నీ కూడా వెళ్ళి మీరు గుర్రం తోకని పట్టుకుని ఉండండి, ఆ తోక నల్లగా కనపడాలి అని అంటుంది. అప్పుడు ఈ పావులన్నీ వెళ్ళి దాన్ని చుట్టుకుంటాయి. ఈ వినతాదేవి వెళ్ళి చూసేసరికి తోక అంతా నల్లగా కనపడుతుంది. అప్పుడు ఈవిడ చెప్పుకున్న ప్రకారంగా దాస్యం అంటే మోసం చేసింది, పందెంలో ఓడిపోయింది కాబట్టి నువ్వు నా దగ్గర దాస్యం చేయాలి అంటుంది. ఆ వినతాదేవి ఎంతకాలం దాస్యం చేస్తుంది అంటే చాలా కాలం వరకు దాస్యం చేస్తూ ఇక శక్తి లేక నా పిల్లాడు ఎవరైనా పుడితే నన్ను దాస్యం నుండి బయటికి తీసుకొస్తాడేమో అనుకుని ఆ గుడ్డును పగలగొట్టేస్తుంది. ఆ గుడ్డు ఇంతకాలం ఉండాలి అని చెప్తాడు కశ్యప ప్రజాపతి. ఇంకా పూర్తిగా తీరకుండానే ఆ గుడ్డును పగలగొట్టేస్తుంది. అందువల్ల కాళ్ళు ఫామ్ అవ్వకుండా పుడుతుంది బేబీ. కాళ్ళు ఉండవు ఆయనకి. అనూరుడు అంటే ఊరుగులు అంటే తొడలు అనమాట. తొడల వరకే ఉంటాయి ఆయనకి, కాళ్ళు ఉండవు. అప్పుడు ఆయన ఈమెకి శాపం ఇస్తాడు. ఎవరికి? వినతాదేవికి. నన్ను పూర్తి కాకుండానే నువ్వు పగలగొట్టేసావు కాబట్టి నువ్వు దాస్యం చేయవలసి వస్తుంది అని. ఆ శాపమే ఇప్పుడు రూపంలో బయటకు వచ్చి ఈ వినతాదేవి కద్రువ దగ్గర దాస్యం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ వినతాదేవి ఒక సూర్యలింగాన్ని ప్రతిష్ఠ చేసి కొంతకాలం వరకు అలా పూజ చేస్తూ ఉండగా గరుత్మంతుడు పుట్టిన తర్వాత అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమైన తర్వాత దాస్యం నుండి ఎలా బయటికి వెళ్ళాలి ఇవన్నీ కూడా ఆయన చెప్తారనమాట. అలా ఆ వినతాదేవి గరుత్మంతుడు సేవించినటువంటి ఈ లింగము లేదా ఆదిత్యుడే ఈ విమలాదిత్యుడు లేదా ఖగోల్కాదిత్యుడు అని చెప్తారు. ఇది దర్శనం చేసినటువంటి వాళ్ళకి అప్పుల బాధలు ఉండవు.
దాస్యం చేసేటువంటి పరిస్థితులు ఉండవు. అంటే ఎవరి దగ్గర ఊడిగం చేయవలసినటువంటి పరిస్థితులు ఉండవు. దాస్య విముక్తి కలుగుతుంది. మనం ఎవరికైనా బౌండ్ అయి ఉన్నాం అనుకోండి, మన పత్రాలన్నీ వేరే చోట తాకట్టు పెట్టేసి, మన బంగారం అంతా వేరే చోట తాకట్టు పెట్టేసి, ఇలా ఎవరికైనా మనం దాస్యం చేసే పరిస్థితులు ఉండి, ఊడిగం చేసే పరిస్థితులు ఉంటే అవన్నీ కూడా మనకి తొలగిపోతాయి. అలాగే గరుత్మంతుడు ఇక్కడ నుండే అమృతం తీసుకురావడానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చి దాస్య విముక్తి చేస్తాడు. కాబట్టి ఈ విమలాదిత్యుడిని లేదా కపోల్కాదిత్యుడిని పూజించినటువంటి వాళ్ళకి గొప్ప తేజస్సు కూడా లభిస్తుంది అని చెప్పి శాస్త్రంలో, ముఖ్యంగా కాశీఖండంలో చెప్పబడింది. ఇక్కడికి దగ్గరలోనే మనకి కామేశ్వర మహాదేవ్ అనేటువంటి ఆలయం ఉన్నది. అది కూడా 14 సిద్ధలింగాల్లో కామేశ్వర మహాదేవ్ ఒకరు. మీరు వచ్చేటప్పుడు దర్శనం చేశారు. ఇక్కడికి దగ్గరలోనే అరుణాదిత్యుడు అనేటువంటి ఆయన కూడా ఉన్నారు. అంటే ఈ విమలాదిత్యుడు ఎవరైతే ఉన్నారో గరుత్మంతుడు పూజించినటువంటి సూర్యుడికి ద్వాదశాదిత్యుల్లో దగ్గరే అరుణాదిత్యుడు కూడా ఉంటారు. ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి. హర హర మహాదేవ శంభో శంకర. జంగమయ్యా నీవుంటే చాలయ్యా నా జన్మ ధన్యమయ్యా. చాలయ్యా చాలయ్యా చాలు చాలు శంకరయ్యా, నీవే కైలాసమయ్యా, నీవే నా మోక్షమయ్యా. బంధాలు బాధ్యతలు భవసాగర విచికలు, మోహాలు తాపాలు అవినీతి బుడగలు, క్షణికాలి జీవితాలు నువ్వు చాటే సత్యాలు. ఈశ్వరాయ త్రయంబకాయ రుద్రాయ నమో నమో, సాత్వికాయ తారకాయ శాశ్వతాయ నమో నమో. ఈశ్వరాయ త్రయంబకాయ రుద్రాయ నమో నమో, సాత్వికాయ తారకాయ శాశ్వతాయ నమో నమో. చాలయ్యా చాలయ్యా చాలు చాలు జంగమయ్యా, నీవుంటే చాలయ్యా నా జన్మ ధన్యమయ్యా. సాగరాన పుట్టిన గరళాన్నే మింగావు, అమృతం ఇచ్చిన అందరిది అన్నావు. ఓ కైలాసం వెలుగుతూ నీ రాకకు చూస్తున్నా, బూడిద వంటితో శ్మశానాన తిరుగుతావే. నీ కరుణ ఎవరిదో, నీ కోపం ఎవరికో అర్థం కావురా, నీ లెక్కే వేరురా శివ, అర్థం కావురా నీ లెక్కే వేరురా. ఈశ్వరాయ త్రయంబకాయ రుద్రాయ నమో నమో, సాత్వికాయ తారకాయ శాశ్వతాయ నమో నమో. ఈశ్వరాయ త్రయంబకాయ రుద్రాయ నమో నమో, సాత్వికాయ తారకాయ శాశ్వతాయ. కాశీయాత్రలో భాగంగా ఇప్పుడు మనం త్రిలింగ స్వామి వారి యొక్క దేవాలయానికి వచ్చాం. కాశీ క్షేత్రంలో తెలుగువారైనటువంటి త్రిలింగ స్వామి 300 సంవత్సరాలకు పైగా జీవనం సాగించి ఇక్కడే సిద్ధిని పొందారు. మీరు ఇక్కడ మెట్లు కూడా చూపెడతాను, కొన్ని వందల మెట్లు. లోపల చాలా పెద్ద లింగం ఉంటుంది. ఆయన ఒక్కరే అంత పెద్ద లింగాన్ని భుజాల మీద వేసుకుని అన్ని మెట్లు పైకెక్కి ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠ చేసి ప్రతిరోజు అభిషేకం చేసుకునేటువంటి వారు. ఇప్పుడు ఆ త్రిలింగ స్వామి మన తెలుగువారు. మొన్న గంగా గోదావరి సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా మోదీజీ ఆయన దీని గురించే ప్రస్తావన చేశారు. మన గోదావరి వాళ్ళకి సంబంధించినటువంటి త్రిలింగ స్వామి వారి యొక్క మఠం ఇది, మీ త్రిలింగ స్వామి మా కాశీలో ఉన్నారు అని చెప్పి మోదీ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే మన తెలుగు వారందరూ తప్పనిసరిగా వీక్షించవలసినటువంటి గొప్ప క్షేత్రాల్లో ఒకటి త్రిలింగ స్వామి వారి యొక్క దేవాలయం. అది బిందు మాధవుడి గుడి పక్కనే ఉంటుంది. మనం అడిగి కనుక్కుని వెళితే కనబడుతుంది. త్రయంబకాయ రుద్రాయ నమో నమో, సాత్వికాయ తారకాయ శాశ్వతాయ నమో నమో. ఈశ్వరాయ త్రయంబకాయ రుద్రాయ నమో నమో, సాత్వికాయ తారకాయ శాశ్వతాయ నమో నమో.
మనం ఇప్పుడు ద్వాదశాదిత్యంలో భాగంగా మయూఖాదిత్యుని యొక్క దేవాలయానికి వచ్చాం. సూర్యుడు చాలా ఘోరమైనటువంటి తపస్సు చేశాడు పరమశివుడి కోసం. ఆయన శరీరం నుండి స్వేదం అంతా కూడా కారిపోయి, అంటే చెవటంతా కూడా కారిపోయి ఒక పెద్ద నదిగా మారింది. దాన్ని కిరణా నది అంటారు. పంచగంగా అంటే 5 రకాలైనటువంటి నదులు: కిరణా నది, దూతపాప, ధర్మనందన, గంగా, యమున, 5 నదుల యొక్క కలయిక. అందులో కిరణా నది మయూఖాదిత్యుని వల్ల ఏర్పడింది. మయూఖము అంటే నెమలి. అంటే ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన వెనకాల ఉన్నటువంటి ఆ తపస్సు శక్తి, ఆ కిరణాలు మొత్తం భూమండలం అంతా కూడా వ్యాపించాయి. ఎలాగా అంటే ఒక మయూఖం అంటే నెమలికి వెనకాల పింఛం ఎలా వస్తుంది, అలా ఆయన తపశ్శక్తి భూమండలం అంతా కూడా వ్యాప్తి చెందింది. అందుకని ఈయన మయూఖాదిత్యుడు అన్నారు. ఇక్కడ గభస్తీశ్వర లింగం అనే ఒక లింగం ఉంటుంది. అది ఆయన ప్రతిష్ఠ చేసిన లింగం. గభస్తీశ్వర లింగానికి అభిషేకం చేసి మయూఖాదిత్యుడిని దర్శనం చేసుకుని మంగళాగౌరి యొక్క దర్శనం ఎవరైతే చేస్తారో వారికి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుంది, సంతానం కలుగుతుంది, అలాగే గంభీరాన్ని పొందుతారు. అంటే వాళ్ళు జీవితంలో ఏదైనా ధైర్యాన్ని కోల్పోయినటువంటి సందర్భం ఉంటే మరలా వారు తిరిగి గంభీర్యాన్ని పొందుతారు. కాబట్టి గభస్తీశ్వర లింగము, మంగళాగౌరిని ఆరాధన చేసి సౌభాగ్యాన్ని పొందుతారు. కాశీఖండంలో మంగళాదేవి గురించి ఇంకో విషయం ఉంది. ఎవరైతే పూర్వ సువాసినులు అంటే భర్త లేనటువంటి వారు ఉన్నారో వారు ఈ మంగళాగౌరిని ఆరాధన చేస్తే మరి ఏ జన్మ యందు కూడా వైధవ్యాన్ని పొందరు అని కాశీఖండంలో కూడా స్పష్టంగా చెప్పారు. అలాగే సంతానాన్ని పొందాలి అనుకునేటువంటి వారు కూడా గభస్తీశ్వరుని దర్శించమని కాశీఖండం చెప్పింది. చాలయ్యా చాలయ్యా, చాలు చాలు జంగమయ్యా, నీవుంటే చాలయ్యా, నా జన్మ ధన్యమయ్యా. బిడ్డనిచ్చిన మామను ఉరిమి ఉరిమి చూసావు, వెంట పడ్డ భస్మాసురుని చూసి బెదిరినావు. అడ్డు వచ్చిన బిడ్డ గొంతునే కోసావు, ముక్కంటి సామివే దిక్క శంకరయ్యవే, తామరాకుపై నీరు తాపసిగా నీ తీరు, బళిర ఈశ్వర నీ లీలలే. కాశీ క్షేత్రం మీద మొట్టమొదటిగా కేశవుడు వచ్చినటువంటి దేవాలయం, విష్ణుమూర్తి వచ్చినటువంటి దేవాలయం ఆదికేశవుడు, కేశవాదిత్యుడు చూసుకున్నాం. బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి, అంటే బ్రహ్మగారు శివమాయా మోహితుడై ఉన్నప్పుడు కాలభైరవుడు ఆవిర్భవించి తన యొక్క బొటన వేలు గోరుతోటి ఆయన యొక్క 5వ తలకాయ తీసేస్తారు. ఆ తలకాయ తీసేస్తే ఆ తలకాయ చేతికిలా అంటుకుపోయి ఉంటుంది, ఎందుకంటే అది బ్రహ్మహత్యా పాతకం కాబట్టి. ఆ బ్రహ్మహత్యని ఎలా పోగొట్టుకోవాలి అని చెప్పి కాలభైరవుడు 14 భువనాలన్నింటినీ తిరుగుతాడు. కానీ అక్కడ ఆ కాలభైరవుడికి ఆ బ్రహ్మహత్యా దోషం అన్నది పోదు. ఆ బ్రహ్మహత్యా దోషం అన్నది ఒక స్త్రీ రూపంలో ఈయన వెనక్కి వస్తూ ఉంటుంది. వస్తూ ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటిగా కాశీ క్షేత్రంలో అడుగు పెడితే ఆ కపాలం ఆయన చేతి నుండి ఊడిపోయి కింద పడిపోతుంది ఆ కోనేరులో. దాన్ని అందుకనే కపాలమోచన కుండ్ అన్నారు. అంటే కాశీలో అడుగు పెట్టినంత మాత్రం చేతనే బ్రహ్మహత్యా దోషాలు కూడా తొలగిపోతాయి అన్నది అందులో అంతరార్థం చెప్పడం. ఎప్పుడైతే ఆయన ఇక్కడ అడుగు పెట్టాడో అక్కడ పడిపోయింది, దాన్ని కపాలమోచన తీర్థం అంటారు. అది అందులో నీళ్లు స్నానం చేస్తే మనకి బ్రహ్మహత్యా పాతకాలు కూడా పోతాయన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భైరవుడి యొక్క పేరు కపాల భైరవుడు, లార్డ్ భైరవ్ అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ 8 గద్దెలు ఉంటాయి. మీరు చూస్తే ప్రతిరోజు 8 భైరవులు ఇదే ప్రాంతానికి వచ్చి కూర్చుని కాశీని ఎలా కాపాడాలి అన్నది మాట్లాడుకుంటారు. అంత పవర్ఫుల్ టెంపుల్ ఇది. మరి ఇది ఎటువంటి ప్రాంతంలో ఉంది ఇవాళ అన్నది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడికి వెళ్ళడానికి అది కపాలమోచన్ కుండ, కపాల భైరవ్. ఓకే, హర నమ పార్వతీ పతయే హర. ఉప్పొంగే గంగకు శృంగబంధమేశావే, నమ్మిన భక్తులకు ఆత్మబంధువే నీవు, తలచితే సన్నిధిలో వదిలిపోని పెన్నిదివే, అభయంకర శంకర ఆదుకోర దేవరా, కవర ఈశ్వర దరి చేర్చేనావరా, కవర ఈశ్వర దరి చేర్చేనావరా. ఈశ్వరాయ త్రయంబకాయ రుద్రాయ
ద్వాదశాదిత్యుల్లో భాగంగా ఇప్పుడు వెళ్ళేటువంటిది ఉత్తరార్క ఆదిత్యుడు, ఉత్తరార్కుడు అంటారు. దీన్నే బకరాదిత్య అని కూడా అంటారు. బకరి అంటే మేక. ఒక అమ్మాయి ఉంటుంది, ఆమెకి పాపం తల్లిదండ్రులు అందరూ ఇదవుతూ ఉంటారు. ఆమె ఒక్క ఆమె మిగులుతుంది ఆమె వంశంలో. ఆమె ఏం చేయాలో తెలియక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి కాశీక్షేత్రంలో విపరీతంగా శివారాధన చేస్తూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు కాశీలో విహరిస్తూ ఉండగా బాగా చిక్కి శల్యమైపోయినటువంటి ఈమెను చూస్తారు. చూసి పార్వతీదేవి చెప్తుంది, స్వామి ఈమె ఇంతలా ఘోరంగా తపస్సు చేస్తోంది కదా, ఈమెకు కావాల్సింది ఏంటో చూడండి అంటే అప్పుడు శివుడు ఆమెని ప్రత్యక్షమై అమ్మ నీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆమె అంటుంది, నాకు ప్రత్యేకించి ఏం అక్కర్లేదు, నేను తపస్సు చేసుకుంటూ ఉంటే, ఎందుకంటే నాకు ఎవరు లేరు, కానీ నేను తపస్సు చేస్తూ ఉంటే ప్రతిరోజు ఒక మేక ఇక్కడికి వచ్చి నాతో పాటు కూర్చుని ఇక్కడే ఉండి వెళుతూ ఉన్నది. నాకన్నా ముందు మీరు ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఈ మేకకి ఏదైనా చేయండి అని చెప్తుంది. అప్పుడు పార్వతీదేవి ఈమెకు ఉన్నటువంటి త్యాగాన్ని గుర్తించి ఈ మేక వచ్చే జన్మలో కాశీరాజు గారి యొక్క అమ్మాయిగా పుట్టి ఆ జన్మలో ఈమెకు మోక్షం వస్తుంది. ఎందుకంటే మోక్షం రావడం అంత ఈజీ కాదు, కర్మలు అనుభవిస్తేనే కానీ మోక్షం రాదు. అందుకని కాశీరాజు గారి యొక్క కూతురుగా జన్మించి ఈ మేకకి మోక్షం ఇస్తాను, ఈ జన్మలో నీకు నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను. లేదా ఇంకో కథలో ఏం చెప్తారంటే ఈ తపస్సు చేసినటువంటి ఆమెని పార్వతీదేవి గారి యొక్క చెలికత్తిగా పెట్టుకుంటుంది ఆమె అని కథలో మన కాశీఖండంలో ఉన్నది. ఇప్పుడు మనం వెళ్ళబోయేటువంటి క్షేత్రం ఏంటి అంటే ఆ బకరాదిత్యుడు, అంటే మేకకి సంబంధించినటువంటి ఆ కుండం కూడా బకరీ కుండ అని ఉంటుంది, మీరు చదవచ్చు. ఆ మేక ఈమె ఎక్కడైతే తపస్సు చేసుకున్నారో ఆ ప్రాంతాన్ని మనం బకరాదిత్యుడిగా చెప్తాం, అంటే ఆమె ఆరాధించినటువంటి ప్రాంతము. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ దర్శనం చేసుకుంటాం. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. మోహలు తపాలు అవినీతి బుడగలు క్షణికాలి జీవితాలు నువ్వు చాటే సత్యాలు. ఈశ్వరాయ త్రయంబకాయ రుద్రాయ నమో నమో సాత్వికాయ తారకాయ శాశ్వతాయ నమో నమో ఈశ్వరాయ త్రయంబకాయ రుద్రాయ నమో నమో సాత్వికాయ తారకాయ శాశ్వతాయ నమో నమో. చాలయ్యా చాలయ్యా చాలు చాలు జంగమయ్యా. మీ దగ్గర ఫోన్ ఉంటే ఒకసారి గూగుల్లో శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం అని కొట్టండి, వస్తుంది, కొట్టండి. ఇవాళ అష్టమి ప్రదోషకాలము, కాశీలో ఉన్నాము. ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటేనే కానీ కాశీవాసం రాదు. శివ అష్టోత్తర శతనామావళి స్తోత్రం అది దాంట్లో ఉంటుంది, స్టార్ మార్క్ పెట్టుకోండి, ఓకేనా. అది ఏం చేస్తారంటే గురుముఖత ఇవాళ నేను చెప్తాను. శివాష్టోత్తర శతనామావళి స్తోత్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే ప్రదోష కాలంలో ఎవరైతే ఈ శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారికి ఉపద్రవాలు రావు. ఇప్పుడు ప్రదోషమైంది, సాధారణంగా ప్రతిరోజు సాయంత్రం ప్రదోష కాలంలో పరమశివుడు కైలాసం నుండి బయలుదేరి నందివాహనాన్ని అధిరోహించి పార్వతీదేవి సమేతంగా ఉండి మొట్టమొదట తన కాలు శ్రీశైల క్షేత్రం మీద పెడతాడు. ఆయన శ్రీశైలం అంటే ఆయనకు అంత ఇష్టం. ఆ శ్రీశైల క్షేత్రం మీద కాలు పెట్టి అప్పుడు శ్రీశైలం నుండి బయలుదేరి కాశీక్షేత్రంలో విహారం చేస్తాడు మహానుభావుడు. ఆ సమయంలో అందుకనే సాయంత్రం చీకటి పడేటువంటి సమయంలో ఆడవారు జుట్టు విరబోసుకోకూడదని, ఎప్పుడూ మన నోట్లోంచి చెడుగా మాటలు పలకూడదని, ఎప్పుడూ కూడా ఏదైనా నెగిటివిటీ శబ్దాలు మనం పలకూడదని, తర్వాత రాత్రిపూట అంటే ఈ ప్రదోష కాలంలో సంధ్యా సమయంలో ఏడవకూడదు, అపరిశుభ్రంగా ఉండకూడదు, తలకి నూనె రాసుకోకూడదు, తినకూడదు, ప్రత్యేకించి తిండి ఎటు కాని వేళ తిండి తినకూడదు. ఇలాంటివన్నీ ఎవరైతే పాటిస్తారో వాళ్ళ ఇంటి ముందు లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది. ఇంకా చాలా గొప్ప విషయం, చాలామంది ఏమంటారు, ఏమంటే మా ఇంట్లో డబ్బు నిలబడట్లేదండి, వచ్చిన డబ్బు వచ్చినట్టే వెళ్ళిపోతుందండి, ఇలా చెప్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా స్త్రీమూర్తులు, దేవతామూర్తులు వాళ్ళందరూ పొద్దస్తమాను పడుకునే ఉంటారు, సాయంత్రం పూట నిద్రలేస్తారు. ఇప్పుడు మనకు పాలెల్లోకి అమ్మవారు వచ్చింది అనుకోండి, అమ్మవారు రాత్రిపూట తిరుగుతుంది పాలెలన్నీ. ఇప్పుడు మా ఊరు చల్లాలమ్మ తల్లి ఉంది, ఆమెని పుట్టింటికి తీసుకొస్తారు పాల్గొన మాసంలో. ఆమె ఈ చుట్టుపక్కల 40 పాలెలు కూడా ఏం చేస్తుందంటే రాత్రి 8ంటికి బయలుదేరుతుంది,
పొద్దస్తమానం తిరిగి పొద్దునటికి మళ్ళా గుళ్ళోకి వెళ్ళిపోతుంది. వారాహిమాత కూడా అంతే. వారాహిదేవి రాత్రిపూట కాశీక్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటుంది, పొద్దస్తమానం అష్టభైరవులు రక్షిస్తూ ఉంటారు. అంటే రాత్రి అష్టభైరవులు రక్షించరా అంటే కాదు, అక్కడ గ్రామదేవతని విధిని నిర్వర్తిస్తుంది ఆవిడ. రాత్రిపూట మొత్తం కాశీవాసం చేసేటువంటి వాళ్ళందరినీ కాపాడుతూ రాత్రి అంతా తిరిగి పొద్దున్నే ఆమె గుళ్ళోకి వెళ్ళిపోతుంది. అందుకనే పొద్దున్నే గుడి కట్టేస్తారు, 7:30 ఆ ప్రాంతంలో గుడి కట్టేస్తారు. అమ్మవారు అక్కడ పడుకుని విశ్రాంతి తీసుకుంటుంది. మళ్ళీ ఈ టైంకి ఆమె బయలుదేరుతూ ఉంటుంది. ఈ దేవతామూర్తులు ఏం చేస్తారంటే రాత్రి అంతా తిరిగి పొద్దున్న అయ్యేటువంటి టైంలో మన ఇంటి మీద నుండి వెళుతూ ఉంటారు. వెళుతూ ఉన్నప్పుడు ఎవరి ఇళ్ళైనా సరే లక్ష్మీప్రదంగా ఉంటే ఆ అమ్మవారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే పొద్దున్నే 4:30-5 ఎవడైతే లేచి శుభ్రంగా ఇల్లు కడుక్కుని తుడుచుకుని ఇంటి ముందు ముగ్గు పెట్టుకుని దీపం వెలిగించుకుని కొంత ధూపం వేసుకుని ఇల్లు ఉంటుందో, శుభ్రంగా ఇల్లు ఎవరింట్లో అయితే ఉంటుందో పొద్దున్నే 5-6 ఎవరి యొక్క ఈ గ్యాస్ కట్ ఉంటుంది చూసారు, ఆ పొయ్యి పెట్టుకునేటువంటి ప్రాంతం శుభ్రంగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే చూడడానికి అపరిశుభ్రంగా లేకుండా నీట్గా ఉండి దేవుడి గూట్లో దీపం పెట్టి ఉంటుందో అమ్మవారు వాళ్ళ ఇంట్లో ఆగిపోతుంది. అలాగా తెల్లారిపోయింది కదా, మనం ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలి, ఇంకా పలానా వాళ్ళ ఇల్లు బాగుంది, మంగళప్రదంగా ఉంది, వాళ్ళ ఇంట్లో పొద్దున్నే 5 శుభ్రంగా స్నానం చేసి దీపం పెట్టుకుని ధూపం వేసుకున్నారు, వాళ్ళ ఇంట్లోకి చేరిపోతుంది ఆవిడ. అలా కాక ఎవరైతే పొద్దున్నైనా లేవకుండా ఇల్లు శుభ్రం చేసుకోకుండా మామూలుగా అపరిశుభ్రంగా, అంటే పళ్ళు కూడా తోముకోకుండా గ్యాస్ స్టవ్ వెలిగించుకుని టిఫిన్లు వండుకుని స్నానం చేయకుండా టిఫిన్లు వండుకుని తింటారో వాళ్ళ ఇంటికి మాత్రం అమ్మవారు రాదు, వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటి మీద నుండి. అందుకనే ఏం చెప్పారు, పొద్దున్నే మనం 5 గంటలకల్లా ఇంట్లో సూర్యోదయానికి మునిపే ఎవడైతే దీపం పెడతాడో ఆ రాత్రి బయట తిరిగినటువంటి అమ్మవారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ డబ్బు ఇవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఉంటాయి. అమ్మవారు ఉంది అంటే సమస్త ఐశ్వర్యం ఉన్నట్టే కదా. అందుకని ఈ ప్రదోష కాలానికి ఉదయకాలానికి అంతటి ప్రాముఖ్యత. ఇప్పుడు ఈ ప్రదోష కాలంలో మనం ఏం చేయాలి, ఇప్పుడు శివుడు శ్రీశైలం నుండి బయలుదేరుతాడు. ఆయన బయలుదేరి ఇలా కాశీకి వస్తూ ఉంటాడు. వస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం మీరు ఎవరినైనా ఏమన్నా హనుమంతరావు గారు అని పిలిచామనుకోండి, ఓసారి పిలిస్తే ఏదో ఉండి పలకలేదనుకోండి, 3-4 సార్లు పేరు పిలిచామనుకోండి, ఆయన పలుకుతాడా పలకడా? అలాగే శివుడిని మహాదేవ అంటే పలకకపోవచ్చు, శివ అంటే పలకకపోవచ్చు, శంకర అంటే పలకకపోవచ్చు, పోషదంత బిదేన మహా భగనేత్ర బిదేన మహా అని పిలుస్తూనే ఉన్నాం అనుకోండి, ఎవడరా 5 సార్లు పిలుస్తున్నాడు ఏంటి అని అంటాడు ఆయన. అలా ఈ స్తోత్రం ఎవరైతే ప్రదోష కాలంలోనూ ఉదయకాలంలోనూ చదువుతారో వాళ్ళకి శివుడు పలుకుతాడు. శివుడు పలికితే ఎలా ఉంటుంది అంటే ఒక్క రోజులో అందలం ఎక్కించగలుగుతాడు. పూర్వం పాషండ మతాలు పరిపాలిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక నాయనారికి సంబంధించినటువంటి వృత్తాంతంలో ఏం చెప్పారంటే, శివుడికి మనం ప్రతిరోజు అభిషేకం చేస్తున్నాం, గంధంతో కలిపిన నీళ్లు పోస్తేనే కానీ అభిషేకం అన్నది పూర్తి అవ్వదు. వాడు ఏం చేశాడంటే అక్కడ పరిపాలన చేసే రాజు గంధం దొరకకుండా చేశాడు. అప్పుడు ఒక నాయనారు ఏం చేశాడంటే, ఇంకా గంధం దొరకట్లేదు కదా, గంధం చెక్క ఎలా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది, నా చేతి ఎముక కూడా అలాగే ఉంటుంది కదా అని అభిషేకం చేసి, ఇదిగో నేను గంధాన్ని అరగదీస్తున్నాను అనుకుని చేతి ఎముకను అరగదీసేసుకుని శివుడికి అభిషేకం చేయడం మొదలెట్టాడు. పులకరించిపోయాడు శివుడు. ఎంత శివభక్తురా నీకు, గంధం చెక్క లేదని నీ ఎముకను అరగజేసి నాకు అభిషేకం చేసావు, నువ్వు నీకు గంధం దొరకకుండా చేసిన వాడు రేపొద్దున లేవడు ఇంకా అని సంకల్పం చేసి, మరి ఆయనే కదా ఒంట్లో శివుడుంటే శివతేజం, ఒంట్లో తేజం లేకపోతే వాడు శివం లేకపోతే శవమే వాడు. రాత్రి పడుకున్న రాజు తెల్లారుజాముకి నిద్ర లేవలేదు. లేవకపోయేసరికి ఆ ఊర్లో ఉన్న నియమం ఏంటి అంటే, మరి రాజుకు వారసులు లేరు కాబట్టి తదుపరి రాజును ఎన్నుకోవడానికి సంబంధించినటువంటి సమయంలో ఒక ఏనుగు కళ్ళకి గంతలు కట్టి ఒక మాలనిచ్చి పంపుతారు. ఆ ఏనుగు మాల ఎవరి మెడలో అయితే వేస్తుందో వాడే రాజు. ఈ నాయనారు ఏం చేశాడు, ఈ శివాభిషేకం చేసుకుని బాధపడుతూ ఒక చోట కూర్చుంటే ఇటు తిరిగి కూర్చున్న వాడికి ఏనుగు వచ్చి వెనకాల నుండి మాల మెడలో వేసింది. ఆయనే రాజు అయ్యాడు. శివుడి సంకల్పం చూడండి, మామూలుగా ఉండేవాడిని రాజుని చేశాడు. చేస్తే ఈ నాయనారు ఏం చేశాడు అంటే, నాకు పట్టాభిషేకం చేసేటప్పుడు నాకు కిరీటం వద్దు, రుద్రాక్షలతో చేసిన కిరీటాన్ని పెట్టండి, భస్మంతో నాకు నీళ్లు అభిషేకం చేయండి అని చెప్పి పట్టాభిషేకం చేయించుకొని ఆ రోజు నుండి విరివిగా ప్రతి శివాలయంలోనూ
క్రమం తప్పకుండా అభిషేకాలు చేసేలాగా ఎన్నో దేవాలయాలకి ధూపదీప నైవేద్యాల కింద బోళ్ళు డబ్బులు ఇచ్చేసాడు, బోళ్ళు గంధం ఇచ్చేసాడు, బోళ్ళు ఇది ఇచ్చేసాడు. అలా శివుడు చేయగలిగితే అంత గొప్పగా చేయగలుగుతారు. కాబట్టి ఏంటి అంటే ఈ శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం వల్ల శివుడు గనక మనకి పలికేడా మన జీవితంలో మనం ఇబ్బంది పడవలసిన పరిస్థితులు ఉండవు. దేన్నైనా తప్పించగలిగేవాడు ఆయనే. కాబట్టి ఈ స్తోత్రానికి అంత ప్రాముఖ్యత ఉన్నది. 108 పేర్లతోటి శివుడిని మనం పిలవాలి అంటే ఒక గురుముఖత మనకి అది ఎవడైనా చెప్పాలి. నేను ఇప్పుడు చెప్తాను, నా వెనకాల మీరు కూడా చెప్పండి. ఈ ఒకసారి మనం చెప్పుకున్న తర్వాత ప్రతిరోజు ఇదే పనిగా మీ నోటికి వచ్చేంత వరకు జాగ్రత్తగా ప్రతిరోజు చదువుకోండి, అది చాలా బాగుంటుంది. చెప్పండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. శివో మహేశ్వర శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్ధి నీలలోహితః శంకర శూలపాణిశ్చ ఖట్వాంగి విష్ణువల్లభః సిపివిష్టో అంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః భవః శర్వః త్రిలోకేశ సితికంఠ శివాప్రియః ఉగ్రః కపాలి కామారి అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపానిర్జటాధరః కైలాసవాసీ కవచి కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామప్రియ సర్వమయ త్రయీమూర్తి అనీశ్వరః సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః హవిర్యజ్ఞ మయః సోమః పంచవక్త్ర సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః హిరణ్యరేతః దుర్దర్శః గిరీశో నగః భుజంగభూషణో భర్గో గిరిధన్వి గిరిప్రియః కృత్తివాసః పురారాతి భగవాన్ ప్రమథాధిపః మృత్యుంజయ సూక్ష్మతను జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేనజనక చారువిక్రమః రుద్రో భూతపతిః స్థాణుః అహిర్బుధ్నియో దిగంబరః అష్టమూర్తి అనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహః శాశ్వతః ఖండపరశు అజః పాశ విమోచకః మృడః పశుపతిః దేవో మహాదేవో అవ్యయో హరిః పూషదంతభిద వ్యగ్రో దక్షాధ్వర హరోహరః భగనేత్ర భిదవ్యక్తః సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదో అనంత తారకః పరమేశ్వరః ఏవం శ్రీ శంభుదేవశ్చ నామ్నా అష్టోత్తరం శతం ఇతి శ్రీ శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం సంపూర్ణం. ఇది ఎవరైతే త్రికాలాల్లో చదువుకుంటారో ఎంత గొప్ప పుణ్యం చెప్పాడో, అలాగే ద్వికాలాల్లో లేకపోతే ఎప్పుడో గొప్పుడు. అలాగే దీంట్లో భగనేత్ర భిదే నమః, పూషదంత భిదే నమః అంటే దక్షయజ్ఞం జరిగేటప్పుడు ద్వాదశాదిత్యుల్లో వాళ్ళు ఒకళ్ళు మిత్ర రవి సూర్య భాను ఖగ పూష అనేటువంటి ఆయన, భగ అనేటువంటి ఆయన భగుడు. ఇప్పుడు మనకి చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలు భోగి ఎందుకు వస్తుంది?
ద్వాదశాదిత్యులు ఉంటారు. ద్వాదశాదిత్యులు అంటే ఎవరు? ఒక్కొక్క నెలలో ఉన్న సూర్యుడి పేరే అది. భగుడు అనేటువంటి ఆయన ఎవరు? మకరంలో సింహ సంక్రమణం, మకరంలో రవి సంక్రమణం జరిగేటప్పుడు ఆ సూర్యుడికి ఉండే పేరు భగుడు. ఆ భగ అన్న శబ్దం మీద భోగి అనే పేరు వచ్చింది. అందుకనే ఏం చేస్తారు, మంటల్లో ఆ సూర్యుడికి సంబంధించినటువంటి దీన్ని ఏమంటారు, క్షీరాన్నాన్ని సూర్యుడికి నివేదన చేస్తారు. ఆ సంక్రాంతి రోజున, సంక్రమణం రోజున దాన ధర్మాదులు అవి చేస్తారు. అది సూర్యుడికి సంబంధించినటువంటి పండగ. చాలామందికి తెలియదు. భగుడు అన్న పేరు కలిగినటువంటి సూర్యుడు ఆయన. ఆ నేత్రాలను పీకేస్తాడు ఎవరు? వీరభద్రుడు. దక్షయజ్ఞం నువ్వు నిరీశ్వర యాగం చేసావు నువ్వు అని నిరీశ్వర యాగానికి వెళ్ళినందుకు ఈ భగుడు నేత్రాన్ని పీకేస్తాడు, ఒక కన్ను పీకేస్తాడు. భగనేత్ర బిధేన మహా, పూష దంత బిధేన మహా. పూష అనేటువంటి సూర్యుడి యొక్క దంతాలు పీకేస్తాడు ఆయన. ఎలా కొడతాడంటే వీరభద్రుడు, అందుకనే వీరభద్ర పూనకం వచ్చినట్టు కొడతాడంటాడు. అంటే శివుడి గణాలన్నీ కూడా మీరు వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి ట్రాన్స్లో ఉంటారు. మీకు చూసా ఒక మాస్ అంటారు చూసారు, శివుడు మాస్ అన్నమాట. విష్ణుమూర్తి చాలా క్లాస్గా ఉంటాడు. ఆయన మాట్లాడినా ఆయన ఏం చేసినా చూడ చాలా క్లాస్గా ఉంటాడు ఆయన. శివుడు మాస్ అన్నమాట. అంటే ఆ మాస్ ఫాలోయింగ్ అంతా శివుడికి ఉంటుంది. వాళ్ళు నోటితోటి భయంకరమైన శబ్దాలు చేసుకుంటూ భై అనేటువంటి రవం చేసుకుంటూ వెళతారు భైరవులు అనేటువంటి వాళ్ళు. అందునే ఒకసారి శివుడికి పెళ్లి జరుగుతోంది. శివుడికి హిమవంతుడు, మేనక వీళ్ళందరూ కూడా ఎదిరింపుకి సరే వస్తున్న వాళ్ళందరినీ చూస్తున్నారు. ఇంద్రాది అష్టదిక్పాలకులు వీళ్ళందరూ వస్తూ ఉంటారు కదా. మేనకాదేవి పాపం చూస్తుంది, అబ్బాయి ఇతను ఇంత అందంగా ఉన్నాడు, 4 భుజాలతోటి ఉన్నాడు, కొంత నల్లగా ఉన్నా చాలా అందంగా ఉన్నాడు, నీల మెఘశ్యాముల్లా ఉన్నాడు, ఈయనే శివుడా అని అడుగుతుంది. అబ్బాయి కాదంటే నా పేరు విష్ణుమూర్తి అంటారండి, శివుడికి నేను చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి. తర్వాత చాలా ఎర్రగా ఉన్నాడు ఈయన, 4 ముఖాలున్నా బాగున్నాడు, ఈయనే శివుడా అని అడుగుతుంది. కాదండి నా పేరు బ్రహ్మ అంటారండి, నేను శివుడి దగ్గరే ఉంటానండి, మేము అందరూ ఆయన ఏం చెప్తే అది చేస్తూ ఉంటామండి. ఇలా వచ్చిన దేవతలందరినీ చూస్తూ ఉంటుంది. చాలా అందంగా ఉంటారు వాళ్ళు. వీళ్ళే శివుడా అంటూ కాదండి అంటారు. ఈ తర్వాత కొంతమంది రుద్రగణాలు వస్తారు. నోటితోటి భయంకరమైన శబ్దాలు చేసుకుంటూ ఈ భస్మాన్ని పైకి విసురుతూ ఈ శివుడు వస్తాడనమాట. ఎంత పెద్ద జటాజూటాన్ని వేసుకుని మొత్తం శరీరం అంతా బూడిద రాసుకుని పావులు ఒంటి మీద పాగుతూ గజ చర్మాన్ని ధారణ చేసి అదో రకమైనటువంటి రూపంలో వస్తాడు. ఈయన ఏంటి ఇలా ఉన్నాడు అంటే ఆయనేనండి మీ అల్లుడు అంటారు. ఆవిడ పడిపోతుంది, ఇది నా అల్లుడు ఏంటి ఇలా ఉన్నాడని భయం వేస్తుంది ఆవిడ. నానుభావుడు అప్పుడు ఆవిడ చెప్తుంది, మీరు ఎలా రాకూడదండి పెళ్ళికి, మీరు ఎప్పుడైనా ఇలా ఉంటూ ఉండదు, చాలా అందంగా ఉంటారు మీరు అని చెప్పి. అప్పుడు ఆయన దేవతలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే ఆయన ఎంత అందంగా మారతాడంటే సుగంధిం పుష్టివర్ధనం, సుగంధిం పుష్టి. ఆయన వెళుతుంటే ఆ పాదాల దగ్గర నుండి నకసిక పర్యంతం కూడా బ్రహ్మాండమైనటువంటి సుగంధాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆయన్ని పట్టుకునే సృష్టి అంతా కూడా ఉంటుంది. మహానుభావుడు పతంజలి మహర్షి ఒకానొక రోజున ఈ సభలో అందరూ ఇలాగే రుద్రగణాలు వీళ్ళందరూ కూడా శివుడు కోసం అదో రకమైన ట్రాన్స్లో వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఎంత ట్రాన్స్లో ఉంటారంటే క్రోధన భైరవుడు, సంహార భైరవుడు, భీషణ భైరవుడు, ఇక వాళ్ళు ఎవరి మాట వినరు. వాళ్ళు శివుడికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే ఇంకా ఆ ట్రాన్స్లోనే వాళ్ళందరూ ఇది చేసేస్తారు. అంత ఇదిగా ఉంటారు వాళ్ళందరూ. ఎవడి మాట వినరు వాళ్ళు, శివుడి మాట తప్పితే ఇంకోటి మాట వినరు వాళ్ళు. అలాంటి గణాలన్నీ శివుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. అలా పతంజలి మహర్షి ఒకానొక సందర్భంలో, పతంజలి మహర్షి అంటే పాము, వీళ్ళందరూ ఒకళ్ళేమో చిడతలు వాయిస్తారు, ఒకళ్ళు తబలాలు వాయిస్తారు, ఒకళ్ళు ఇది వాయిస్తారు, ఇవన్నీ వాయిస్తారు. పతంజలి మహర్షి పాపం పాము, ఆయన ఏం వాయించగలుగుతారు? వీళ్ళందరూ పతంజలి మహర్షిని ఎగతాళి చేస్తారు. మేము అందరం శివుడి కోసం ఇంత చేస్తున్నామే, నువ్వేం చేయగలుగుతున్నావు శివుడి కోసం అన్నప్పుడు ఆయన పతంజలి కృత నటరాజ స్తోత్రాన్ని ఆయన పారాయణ స్తోత్రం చేస్తాడు. అప్పటికప్పుడు అది ఎలా ఉంటుంది అంటే డమరకం వాయించినట్టు ఉంటుంది. మీరు నెట్లో కొట్టండి, డఢండ 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 అనేది స్తోత్రం. ఆ మాటలు అవన్నీ కూడా అలాగే వినబడుతుంటాయి. పతంజలీకృత నటరాజ స్తోత్రం పులకరించిపోతుంది ఒళ్ళు అనమాట. పరవశించిపోయి శివుడు ఇలా రమ్మని పతంజలి మహర్షిని ఈ కాలు మీద కూర్చోమంటాడు. ఎవ్వరికీ ఇవ్వనటువంటి స్థానం పతంజలి మహర్షికి ఇస్తాడు. నా కాలు మీద కూర్చో, నేను నృత్యం చేస్తుంటే నువ్వు నృత్యం చేసినట్టే కదా. కాలుని ఎప్పుడైనా నటరాజస్వామి వారి యొక్క కాలు మీద ఉండే సర్పం ఎవరు అంటే పతంజలి మహర్షి. చూడగానే ఇవన్నీ గుర్తు రావాలంటే శివుడు అంతమందికి ముక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. అటువంటి ఆయన్ని మనం పిలిచేమనుకోండి, 1 సారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 108 సార్లు పిలుస్తూ ఉన్నప్పుడు చూస్తాడు
ఎవరు వీళ్ళు ఎందుకు పిలుస్తున్నారు? పలుకుతాడు మహానుభావుడు. ఏదో పార్వతీదేవి చెప్తుంది, పార్వతీదేవి మాట్లాడుతుంది శివుడితోటి, బాబా అక్కడ ఆమె కృషించిపోయిన శరీరాన్ని కలిగి ఉన్నది, ఆమెకి ఏదైనా చేయండి మహానుభావ అని చెప్తుంది. అప్పుడు శివుడు ఏదో ఒకటి చేస్తాడు. మీకు శివుడు గురించి ఇంకా బలంగా తెలియాలి ఆయన తత్వం అంటే పెరియ పురాణం చదివితే మీరు 63 నాయనార్లు ఉంటారు. అందులో ఇంకా శివుడు పెట్టే భయంకరమైనటువంటి లీలలు మీరు తెలుసుకోవాలి అంటే బభ్రువ అనేటువంటి కథ వింటే అసలు మతి పోతుంది శివుడు చేసేటువంటి దానికి. ఆ బభ్రువుడు ఎవరు అంటే పరమశివ భక్తుడు. ఒకసారి మామూలుగా ఇలాగే ఒక సమయంలో పరమశివుడు పార్వతీదేవి ఇలా కూర్చుంటే పరమశివుడు పార్వతీదేవి ఒళ్ళో తలకాయ పెట్టి కూర్చుంటాడు. కూర్చుని ఆవిడ ఈ జటాజూటము, దానిపైన ఉండేటువంటి చంద్రబింబము, లోపల ఉండేటువంటి గంగ, ఇవన్నీ కూడా ఇలా నివృత్తి ఉంటుంది. ఆడవాళ్ళ సహజ స్వభావం ఆమె ఏముంటుంది, నాథా మరి నీకు ఇన్ని గణాలున్నాయే, మన వినాయకుడు ఉన్నాడే, మన సుబ్రహ్మణ్యుడు ఉన్నాడే, వీళ్ళందరూ ఉన్నారు, నేను ఉన్నాను కదా, అందరికన్నా నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరో అని అడుగుతుంది. ఆడవాళ్ళు అలాగే అడుగుతారు ఖాళీగా ఉన్నప్పుడు. ఆవిడ సహజ స్వభావంతో అలాగే అడుగుతున్నారు. అప్పుడు ఈయన అంటాడు, చాలా కాన్షియస్గా ఉంటాడు శివుడు, నాకు ఎన్ని రుద్రగణాలున్నా, ఎన్ని మయూర గణాలున్నా, ఎంతమంది నువ్వున్నా, గణపతి ఉన్నా, కుమారస్వామి ఉన్నా, బభ్రు అంటే నాకు చాలా ఇష్టం అంటాడు. అలా అంటే ఆడవాళ్ళకి కోపం వస్తుంది సహజంగా. ఎందుకు మొగుడు నువ్వంటే నాకు వేరేవాడు ఇష్టం అంటే కోపం రాదు. అప్పుడు ఆవిడ ఇలా తోసేస్తుంది శివుడిని. వెంటనే మా ఒళ్ళో పడుకున్నారు మీరు, కనీసం నేనంటే ఇష్టం ఉందని చెప్పాలి కదా, ఎవడో బభ్రువు అంటే ఇష్టం ఉందంటారేంటి అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈయన అంటాడు, బభ్రువు చేసినటువంటి త్యాగం ఇంకొకళ్ళు ఎవరు చేయలేరు. బభ్రువుకు నా మీద ఉండేటువంటి భక్తి చాలా అపారమైనటువంటిది, అది ఎవడు చేయలేడంటారు. అప్పుడు ఈయన లీల పన్నుతాడు, ఒక మాయ అనమాట. ఆ బభ్రువు అనేటువంటి ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆయనకు ఒక నియమం ఉంటుంది, ఎవడైనా ఒక శివయోగి కనబడితే వాడికి అన్నం పెడితేనే కానీ బభ్రువు అన్నం తిండవు. శివయోగి అంటే ఎవరు? భస్మరుద్రాక్ష ధారణ చేసిన వాడు, అంటే నుదుటిన విభూతి ధారణ చేసి, మెడలో రుద్రాక్షమాల ధారణ చేసి, శివనామస్మరణాన్ని చేసేటువంటి వాడు ఎవడైనా శివయోగి. ఆ శివయోగి కనబడితే శివుడు కనబడినట్టే లెక్క. అటువంటి వాడికి అన్నం పెడితేనే కానీ తినడం. ఒకానొక రోజున ఎవడూ కనబడ్డావు, ఎండ మండిపోతూ ఉంటుంది మే నెలలో. ఈ బభ్రువు కాలికి చెప్పులు కూడా లేకుండా ఎవరైనా దొరుకుతారేమో అని తిరుగుతూ ఉంటాడు, ఎవడు దొరకడం. కరెక్ట్గా ఈయన ఇలా బయటికి వెళ్తాడు. శివుడు భైరవ రూపాన్ని పొంది, అంటే మెడలో ఇలా ఇన్ని దండలు అవి వేసుకుని, ఇంత జుట్టు అది వేసుకుని, ఒంటి నిండా విభూతి రాసుకుని వెళ్తాడు ఈయనింటికి. వాళ్ళ భార్య ఉంటుంది. అమ్మ ఇలా ఎవరో బభ్రువు అన్నవాడు ఉన్నట్ట, వాడు ఎవడో నా అన్నం పెడతాట, నాకు ఆకలేసేస్తోంది, నాకు అన్నం పెట్టమ్మా అంటాడు ఈయన. స్వామి మా ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళారండి, మీలాంటి వాళ్ళ కోసమే చూస్తున్నాడు ఆయన, ఒక్క నిమిషం కూర్చోండి ఇంట్లో, ఆయన వచ్చేస్తాడు. భర్త లేని చోట స్త్రీ దగ్గర, ఆ భార్య దగ్గర నేను కూర్చోనమ్మా, ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఉంటే నేను ఉండను, నేను వెళ్ళి చెట్టు కింద కూర్చుంటాను, వాడు రాగానే నన్ను పిలవమని చెప్పాడు. ఈయన వెళ్ళి కూర్చున్నాడు. బభ్రువు వచ్చాడు నీరసంగా, ఎవరు దొరకలేదని. అప్పుడు ఈమె చెప్తుంది, ఏమంటే ఆయన వచ్చాడు, ఆయన తీసుకురండి అంటే బభ్రువు వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాడు. తీసుకురావడానికి వెళ్ళినప్పుడు బభ్రువు, స్వామి మా ఇంట్లో భోజనం చేద్దరు కానీ రండి అంటాడు. నేను అలా ఎవడింట్లో పడితే వాడి ఇంట్లో అన్నం తిన్నాం, నాకు ఒక నియమం ఉంది, నాకు మంచి మాంసం వండిపెట్టిన వాడి ఇంట్లోనే తింటానంట. సరే స్వామి వండుతాను, నేను మా ఇంట్లో మాంసం అది మీకు కావాలంటే పెడతానంటాడు బ్రాహ్మడు. బభ్రువు నాకు లేత మాంసం కావాలి అంటే, ఏదైనా లేత దోళ్ళవి వాటివి అడుగుతుండేమో, స్వామి మా ఇంట్లో దోళ్ళు అవి ఉన్నాయి, లేకపోతే ఇంకో పశువులు ఉన్నాయి, వాటిలు ఉన్నాయి, నేను మీకు ఇస్తానండి. నేను ఎలాంటి వాడిని కావాలో తెలుసా, నాకు నరమాంసం కావాలి అంటే శివుడి లీల చూడండి. అలాగా స్వామి తప్పకుండానని చెప్పి అంటాడు. నాకు ఎలాంటి నరుడు కావాలి అంటే 5 ఏళ్ల ప్రాయంలో ఉన్నవాడు, పరమశివ భక్తుడు, వేద విద్యను పారంగతం అంటే వేద విద్యను చదువుకునేటువంటి వాడు, ఇటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడిని కావాలి అంటే. అటువంటి వాడు ఎవడు? ఈ బభ్రువు కొడుకు. ఇప్పుడు ఈ బభ్రువుకి మా ఇంట్లో వాళ్ళ కొడుకే గుర్తొస్తాడు. మనసు రాయి చేసుకుని ఈ పిల్లాడు చదువుకునే వేద పాఠశాలకు వెళ్ళి వాడిని పిలుచుకొస్తాడు. మనసులోంచి దుఃఖం పొంగుకొచ్చేస్తూ ఉంటే పిల్లాడిని చూస్తాడు ఒక్కసారి, వీడిని మనం ఇలా చేసి అతనికి పెట్టాలి కదా, అయినా సరే శివభక్తుడికి చేయాలి అని అనుకుంటాడు. ఇదంతా శివమాయ, చాలా భయంకరంగా ఉంటుంది, దాన్ని దాటలేరు. విష్ణువు కూడా శివమాయను దాటలేడు. అప్పుడు ఆ పిల్లాడిని ముద్దు పెట్టుకుంటే వాడు ఎంగిలైపోతాడేమో అనుకుని పిల్లాడిని తీసుకుని ఇంటికి వెళ్ళి భార్యతో ఈ విషయాన్ని చెప్తాడు. భార్య ఎలా తట్టుకుంటుంది? నేను చెప్పినట్టు చేస్తే నువ్వు నాతో ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవడమే అంటాడు ఆయన. ఆవిడ దుఃఖాన్ని దిగమింగుకుని, పైగా ఆయన ఎలా చెప్తాడు అంటే,
నాకు ఈ విధంగా వండండి అని చెప్తాడు. అంటే ఒళ్ళో కూర్చోబెట్టుకుని పలానా ఇలా కట్ చేసి దాని నిండా ఇవన్నీ దినుసులు అవన్నీ పెట్టి చక్కగా వండి పెట్టాలని చెప్తాడు. ఆయన అలాగే అన్నీ చేస్తూ ఉంటాడు. కత్తి తీసుకొస్తాడు, ఇవన్నీ ఇలా చేస్తాడు. ఇంకా మనసులో దుఃఖం పొంగుకొచ్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ చేసి వచ్చిన తర్వాత, స్వామి మీరు అన్నటువంటి నైవేద్యం సిద్ధమైంది, మీరు రండి అంటాడు. శివుడు ఇంటికి వస్తాడు. రాగానే ఇవన్నీ వండి పెట్టినటువంటివన్నీ పెడతారు ఎదురుగుండా. పెట్టుకున్న తర్వాత శివుడు అంటాడు, పిల్లలు లేని ఇంట్లో నేను అన్నం తిన్న కదా అంటే వాళ్ళ అమ్మాయి బయటకు వస్తుంది. ఓకే, బాగానే ఉంది. నేను ఒక్కడనే అన్నం తినే ఆ పరిస్థితులు నాకు లేవయ్యా, నేను ఎప్పుడూ నాకు అలవాటు లేదు, ఎవరైనా ఇంకొకళ్ళు ఉంటే తీసుకురా, వాడితో కలిపి అన్నం తింటానంటాడు. అప్పటికే చాలా ఇదిగా ఉంటాడు కదా, తిరుగుతాడు, ఎవరు దొరకరు. శివుడు మాయ, ఎవడు దొరుకుతాడు? అప్పుడు ఈ బొబ్బరువుని అంటాడు, వాళ్ళు వీళ్ళు తినడం ఎందుకు, నువ్వే తిని నాతో పాటు అంటాడు. అంటే బిడ్డ అక్కడ వాడు. అప్పుడు ఇంకా ఈ పొంగుకొచ్చేసినటువంటి దుఃఖాన్ని పెట్టుకుని ఈ ఎదురుగుండా అన్నంలో ఇవన్నీ పెట్టుకుని తినడానికని కూర్చుంటాడు. తింటూ ఉన్న శివుడు ఆగిపోతాడు. ఆగిపోయి, మీ ఇంట్లో పిల్లలు ఉండాలి కదరయ్యా, ఇంకానో మీ అబ్బాయి ఎవరో ఉండాలి కదా, వాడిని కూడా రమ్మను, వాడిని కూడా కలిసి తింటా ఉంటే ఇంకా బరస్ట్ అయిపోతాడు మనిషి. ఆ వాడే స్వామి వీడు, మీరు చెప్పినటువంటి లక్షణాలన్నీ ఉన్నవాడు నా కొడుకేనో, వాడినే వండి మీకు పెట్టాను అని చెప్తాడు. అప్పుడు శివుడు ఎంత గొప్ప మాయ చేస్తాడో చూడండి. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, ఆ వెనకాల పెరట్లో మీ పిల్లాడు ఉంటాడు, మీ ఆవిడని పిలవమను అంటాడు ఆయన. అప్పుడు ఆవిడ ఇంకా పొంగుకొచ్చేసిన దుఃఖంతో నాన్న అని పిలుస్తుంది. ఆ నాన్న అన్న పిలుపుతోటి పిలిచి 3 సార్లు పిలిచి పడిపోతుంది ఆవిడ. పడిపోతే ఇంక అసలు లేవలేదు, ఆ దుఃఖంతో స్పృహ తప్పిపోతుంది. ఆ వెనకాల నుండి అమ్మా అన్న పిలుపు వినపడుతుంది ఈ తల్లికి. ఆ పిల్లాడు అమ్మా అన్న పిలుపుతోటి వచ్చి ఈ అమ్మ చెవిలో ఒక్కసారిగా అరుస్తాడు. ఆ అరవగానే ఆ బబ్రు యొక్క తండ్రి, ఆ బబ్రు యొక్క తల్లి, ఆ బబ్రు యొక్క అక్క, వీళ్ళందరూ కూడా తన్మయత్వంలో ఉండిపోయి ఒక్కసారిగా ఆ పిల్లాన్ని గట్టిగా పట్టుకుని ముద్దులు పెట్టుకుని వెనక్కి తిరిగి చూస్తారు. ఎవ్వరూ ఉండరు అక్కడ. శివుడు లేడు, అక్కడున్న భైరవుడు లేడు, అక్కడున్న ఈ ప్లేట్లో పెట్టినవి ఏమీ లేవు. ఆ పైన ఒక నంది వాహనం మీద పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వెళ్ళిపోతూ కనబడుతూ, పార్వతీదేవి స్వయాన ఈ వీళ్ళందరినీ కూడా అనుగ్రహించి, నిజమే స్వామి మీరు చెప్పినటువంటి మాట సత్యం, బభ్రువును మించినటువంటి భక్తుడు లేడు అని ఒప్పుకొని ఈ బభ్రువుకి శివ సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తారు. అటువంటి నాయనార్లు ఉన్నారు. అరుణాచలం లాంటి క్షేత్రంలో మామూలు నడకతోటి వెళ్ళడానికి ఇబ్బంది పడ్డే మనము అక్కడ పొరుల దండాలు పెడుతూ వెళుతూ ఉంటారు శివభక్తులు. వాళ్ళ భక్తితో పోల్చుకుంటే మన భక్తి ఏపాటిది. కాశీక్షేత్రం వచ్చిన తర్వాత అసలు చెప్పులు వేసుకోకూడదు. ఇక్కడ అన్ని కోట్ల లింగాలు ఉన్నాయి. ఈ కాశీక్షేత్రంలో అన్యథా ఏ మాటలు మాట్లాడుకోకూడదు. ఎంత శివనామస్మరణ చేస్తే కాశీలో అంత పాపం ప్రక్షాళన అవుతూ ఉంటుంది. అందుకనే ఈ శివమాయ ఏం చేస్తుందంటే కాశీలో వచ్చిన వాడిని శివనామస్మరణ చేయనివ్వదు. వీళ్ళందరూ వెర్రాళ్ళై కనిపించిన వాళ్ళందరినీ మహాదేవ మహాదేవ అని పిలుచుకుంటున్నారా? వాళ్ళందరూ వెర్రివాళ్ళు ఏం కాదు. కాశీలో ఉన్నవాళ్ళు ఎవడైనా కనబడ్డాడనుకో మహాదేవ్ అంటాడు వీడు, వాడు మహాదేవ్ అంటాడు. వాడు ఏం వెర్రాళ్ళేం కాదు. ఆ శివనామాన్ని ఎవడు ఎన్నిసార్లు జపం చేస్తున్నాడో వాడికి అంత పుణ్యం వస్తుంది. కాబట్టి ఈ స్తోత్రం ఇవాల్టి నుండి అది మనకి జీవితంలో మనం పొద్దున్నే లేవగానే పళ్ళు ఎలా తోముకుంటామో అలా పొద్దున్నే లేవగానే ఆ శివనామ స్తోత్రం, సహస్రనామ స్తోత్రం లేదా శతనామ స్తోత్రం ఈ పొద్దున్న సాయంత్రం చదివేసుకుంటే దాన్ని మించిన శక్తి ఇంకోటి ఉండదు. ఎన్ని అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం ఇస్తాడో. ఇవాళ అష్టమి పూట కాలభైరవాష్టమి. ఇవాళ కాలభైరవాష్టమి పూట మనం అంతమంది భైరవులను చూసామంటే ఇది మన సంకల్పం కాదు. ఆ భైరవుడు రమ్మంటాడు. భైరవుడు రమ్మనకపోతే మనం వెళ్ళలేం. ఇందులో స్పష్టంగా రాశాడు చూడండి. పుణ్యము, దానము, తపము, జపము, యజ్ఞములు, యాగముల వల్ల కాశీ ప్రాప్తి కలగదు. మనం అనుకుంటాం మనం ఏదో పుణ్యం చేస్తే కాశీ వచ్చాం, మనం ఏదో దానం చేస్తే కాశీ వచ్చామని. దానివల్ల కాశీవాసము లభించదు. కేవలం ఈశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే. శివుడు చెప్తేనే కాశీలో అడుగు పెట్టగలుగుతాం. శివుడు చెప్పాలి. అక్కడ మెయిన్ ఆఫీస్ నుండి ఇక్కడికి రావాలి, కిందకి దండపాణి దగ్గరికి రావాలి రిపోర్ట్. దండపాణి దగ్గరికి వచ్చిన తర్వాత సంభ్రమాన్ని కలిగిస్తాడు. పలానా ఏప్రిల్ నెలలో ఫణిభాస్కర్ గారు కాశీ పెట్టాడు, మనం వెళ్ళాలి అన్న బుద్ధి ఎక్కడి నుండి వస్తుంది? మొట్టమొదట ఈశ్వరుడు దండపాణికి లిస్టు పంపుతాడు, వీళ్ళే రావాలి కాశీ. అప్పుడు ఈయన సంభ్రమాన్ని కలగజేస్తాడు. అంటే ఏంటి? ఓహో వీళ్ళ కాశీ లాక్కు రావాలి.
అన్న దాన్ని కలగజేస్తాడు. అప్పుడు మనం నేను వస్తాను కాశీ అని కట్టాలి. కట్టి అప్పుడు కాశీకి రావాలి. ఈ కాశీకి రావాలంటే దండపాండి దగ్గర నుండి ఆర్డర్ పాస్ అయ్యి మళ్ళీ కిందకి కాలభైరవుడి దగ్గరికి వెళ్తుంది. కాలభైరవుడు మళ్ళీ ఆలోచిస్తాడు, వీళ్ళు చెప్పారు పంపాలా పంపకూడదా, పంపాలి అంటే వీడికి బోల్డ్ అని ప్రతిబంధకాలు ఉన్నాయి, వీడికి సెలవులు దొరకాలి, వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి, వీడికి ఆరోగ్యం సహకరించాలి, వీడికి ట్రైన్ టికెట్ దొరకాలి, వీడికి ట్రైన్ టికెట్టో లేకపోతే బస్సు టికెట్టో లేకపోతే కారో బండో ఏదో ఒకటి వేసుకొచ్చేలాగా కాలభైరవుడు చూస్తాడు. అక్కడ ఆయనకంత శక్తి ఉంది. వీళ్ళు దాటిన తర్వాత మళ్ళా కిందకు వస్తుంది ఫైలు. వరుణ అస్సి రెండు సంగమాలు అక్కడికి అడుగు పెట్టాలంటే అస్సి అంటే ఖడ్గం, అది కట్ చేసేస్తుంది అనమాట. మన పాపాలను వీటన్నిటిని అక్కడితో కట్ చేసేస్తుంది. ఇన్ని ఫైల్స్ కిందకి పాస్ అయితే వీడు కాశీలో అడుగు పెడతాడు. కాశీలో అడుగు పెట్టేటప్పుడు ఇక్కడ అడుగు ఇక్కడ ఇది బార్డర్ లైన్ అనుకోండి, ఈ అడుగు తీసి ఈ బార్డర్లో పెట్టేసరికి వీడి శరీరంలో ఉన్న పాపాలన్నీ ఈ బార్డర్లో ఆగిపోతాయి, అక్కడ ఉండిపోతాయి. ఇప్పుడు మనం చేసిన పాపాలన్నీ ఆ బార్డర్లో ఉన్నాయి. రేపు అన్ననాడు మనం కాశీ నుండి బయటికి వెళ్ళేసరికి అవన్నీ మళ్ళీ పట్టుకుంటాయి. పట్టుకోకుండా ఉండాలి అంటే ఈ శక్తి, ఇక్కడ మనం చేసినటువంటి పుణ్యం ద్విగుణీకృతం అయితే అవి మనల్ని పట్టుకోలేవు. కపాలమోచన తీర్థం చూసాం మనం, బ్రహ్మహత్యా దోషాలను సైతం అది నివారణ చేస్తుంది. అందులో ఏమైనా బ్రహ్మహత్యా దోషాలు ఉన్నాయనుకోండి, వీడు కపాలమోచన తీర్థానికి వెళ్ళి నీళ్ళు జిమ్ముకున్నాడు అనుకోండి, అక్కడ అది ఎగిరిపోతుంది, ఎరైజ్ అయిపోతుంది, ఫైల్ డిలీట్ కొట్టేస్తాడు. కాశీలో ఉన్న వాళ్ళ పాపపుణ్యాలు ఏవి కూడా చిత్రగుప్తుడు రాయలేడు, ఆయనకు ఆ శక్తి ఉండదు, కనబడదు. ఇక్కడున్న వాళ్ళ పాపపుణ్యాల వల్ల కాలభైరవుడు రాస్తాడు మొత్తం ఇవన్నీ. అందుకనే రాశాడు ఇందులో పుణ్యము దానము తపము వీటి వల్ల మాత్రం కాశీవాసము లభించదు, కేవలం శివాజ్ఞ మీదే లభిస్తుంది. శివుడు దేన్ని చూస్తాడు, అరే వీడిని దాన ధర్మాలు చేశాడు లేకపోతే వీడిని పూజలు చేశాడు అన్నది చూడ్డు, భక్తి చూస్తాడు. భక్తికి లొంగిపోతాడు శివుడు, బొబ్రువు భక్తికే లొంగిపోతాడు శివుడు. అలాగే ఇందాక చెప్పిన నాయనారు అరచెయ్యిని ఇలా అరగదీసేసుకుని గంధం కింద రాసిన భక్తికి లొంగిపోతాడు తప్పితే వీడు 1,00,000 రూపాయలు పెట్టి పూజ చేశాడా హోమం చేశాడా అన్నది శివుడు చూడడు. అది చాలామంది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మనం ఇన్ని యాగాలు యజ్ఞాలు చేస్తున్నాం కదా, ఇన్ని దానాలు చేస్తున్నాం, ఇన్ని పూజలు చేస్తున్నాం, కానీ మా బతుకులు మారట్లేదు అంటే అక్కడ భక్తి లేదు నీకు. ఆ భక్తి ఉండాలి. భక్తి ఉంటే దీనివల్ల ఇది అవుతుంది అన్న భక్తి ఉంటేనే మనకి ఏదైనా అవుతుంది, తప్పితే అక్కడ క్వాలిటీ వల్ల క్వాంటిటీ వల్ల ఏది జరగదు. మనం ఒకటే ఏదైనా దానం ఇచ్చాం, ఒక ద్రాక్ష పండు అయినా దానం ఇచ్చాం అనుకోండి, ఆ దానం ఇచ్చేటప్పుడు మన మనస్సు ఎలా పనిచేస్తుంది, మంచివి ఇచ్చామా మంచి ఫలితం వస్తుంది, చెడ్డవిచ్చామా చెడ్డ ఫలితం వస్తుంది. ఇప్పుడు ఈ కాశీ క్షేత్ర నిర్మాణం గురించి చెప్తున్నాడు. మనం మొన్నటి వరకు శివశర్మ వృత్తాంతం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ కాశీ క్షేత్రాన్ని స్వయంగా పార్వతీ పరమేశ్వరులే సృష్టి చేశారు. చేసి వాళ్ళిద్దరూ కూడా ఇందులో ఆనందంగా విహరిస్తూ ఉంటారు. ఆనంద కాననము అన్నారు. ఆనందేశ్వర్ మహాదేవ్ మనం చూసాం, ఆనందంగా విహరిస్తూ ఉంటారు. ఈ కాశీ క్షేత్రంలో కాశీ వాసులకు కానీ పరమశివుడు భక్తులకు కానీ ఎవరైనా ఆటంకాలను కలగజేస్తున్నారా, ఎవరినైనా ఇబ్బందులకి గురి చేస్తున్నారా అన్నది వాళ్ళిద్దరూ చూస్తూ ఉంటారు. వాళ్ళని వెంటనే కాశీ నుండి బయటికి పంపించేస్తారు. వాడు ఎంతటి వాడైనా వాళ్ళకి ఏం ప్రమేయం ఏమి, బయటికి వెళ్ళిపో, వాడు శివభక్తుడు, శివభక్తుడికి నువ్వు విఘ్నాన్ని కలగజేస్తున్నావు, ఇబ్బందిని కలగజేస్తున్నావు, బయటికి వెళ్ళిపో, అంతే చూస్తారు వాళ్ళు. ఈ ఆనంద కాననంలో ఒకసారి ఏమైంది అంటే, ఒక కల్పంలో వర్షం పడలా భూమండలం మీద, 60 సంవత్సరాల పాటు వర్షం కురవలేదు. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు లోకం అంతా కూడా బ్రహ్మాండమైన కరువు వచ్చింది. కరువు వస్తే అప్పుడు రిపుంజయుడు అనేటువంటి ఒక మహారాజు గారు ఉన్నారు. ఆ రిపుంజయ మహారాజు భూమండలాన్ని అంతటినీ కూడా పరిపాలన చెయ్యాలి. ఇంకా అప్పుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపస్సు చేస్తుంటే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి, ఓ రిపుంజయ, ఈ లోకాన్ని అంతటినీ నువ్వు పరిపాలన చెయ్యి, నీకు కావలసినటువంటి శక్తిని అంతా కూడా నేను ఇస్తాను అని బ్రహ్మగారు వరం ఇస్తాడు. దానికి బదులుగా రిపుంజయ మహారాజు ఏం చేస్తాడు, నేను పరిపాలన చేసేటువంటి ఈ భూమి మీద ఎటువంటి దేవతలు కూడా ఉండడానికి వీల్లేదు, అందరి దేవతల్ని కూడా వెళ్ళిపోమనండి, అప్పుడు మాత్రమే నేను పరిపాలన చేస్తాను అని ఒక కండిషన్ పెడతాడు. అందరి దేవతలు వెళ్ళిపోవాలి అంటే కాశీలో ఉండే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలనే కదా అర్థం. అంటే పరమశివుడు కూడా ఉండడానికి వీల్లేదు, నేను ఒక్కడనే ఉండాలని ఆయన బుద్ధి అలా సంకల్పం చేసింది. ఇదే సమయానికి మందర పర్వతం, మీరు పేరు వినే ఉంటారు,
ఆ మందర పర్వతం తపస్సు చేస్తోంది. ఎవరి కోసం? శివుడి కోసం. శివుడు అనుకోకుండా మందర పర్వతాన్ని అనుగ్రహించడానికి బయలుదేరాడు. అప్పుడు మందర పర్వతం ఏం వరం కోరింది అంటే, పరమశివ, నువ్వు కాశీలో ఎలా అయితే ఉన్నావో నా మీద కూడా అలాగే ఉండాలి. నువ్వు ఉంటే నువ్వు ఒక్కడవే ఉండవు కదా, నీ గణాలు వస్తాయి, నిన్ను చూడడానికి దేవతలు వస్తారు, అలాగే నీ చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు, నీ భక్తులు అందరూ వస్తారు. కాబట్టి నేను కూడా కాశీలాగే విరాజిల్లుతాను, నాకంతటి భోగం వస్తుంది, నాకంతటి అదృష్టం వస్తుంది, నువ్వు నా పర్వతం మీదే ఉండాలి అని అంటాడు. శివుడు ఒప్పుకోడు అసలు. అన్యత్రా కాశీని వదిలిపెట్టి వేరే చోటకి వెళ్ళడానికి శివుడికి అసలు ఇష్టం ఉండదు. కానీ బ్రహ్మగారు ఏం చేయాలి, అక్కడ రిపుంజయ మహారాజుకి వరం ఇచ్చాడు, దేవతలందరినీ పంపించేస్తానని. ఇదే సమయానికి శివుడి దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్తాడు, ఇలా అనుకోకుండా వర్షం పడలేదు, ఈ భూమిని పరిపాలించే సమర్థుడు రిపుంజయ మహారాజే, ఆయనకి ఇలా వరం ఇచ్చాను, దేవతలందరూ వెళ్ళిపోవాలని. అదే సమయానికి మందర పర్వతం కూడా మిమ్మల్ని అడిగింది కాబట్టి కొంతకాలం పాటు ఈ మా పర్వతం మీద ఉండండి అని చెప్పి బ్రహ్మగారు రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు శివుడు మొదలైనటువంటి గణాలన్నీ కూడా మందర పర్వతానికి బయలుదేరి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఎవ్వరికీ తెలియకుండా, అంటే శివుడు మొట్టమొదటిగా లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి రోజుల్లోనే ఒక లింగాన్ని శివుడు కాశీలో పెడతాడు. దాన్ని అవిముక్తేశ్వర లింగం అంటారు. అంటే కాశీ క్షేత్రంలో మొట్టమొదట లింగాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి వాళ్ళు శివుడే. ఆ లింగం అవిముక్తేశ్వర లింగం. అంటే కాశీలో ఉన్నటువంటి జీవులకి ముక్తిని ప్రసాదించడానికి శివుడు ప్రతిష్ఠ చేసినటువంటి లింగం అవిముక్తేశ్వర లింగం. చేసి శివుడు మొదలైనటువంటి గణాలు ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయి మందర పర్వతం మీద ఉన్నారు. శివుడికి ఏంటి అంటే, సతీదేవి యొక్క వియోగాన్ని సైతం ఆయన భరించాడు, కానీ కాశీ వియోగాన్ని శివుడు భరించలేడు. కాశీని దాటి వెళ్ళడానికి ఆయనకి అసలు మనస్కరించడు. కొంతకాలం ఉన్న తర్వాత ఇంకా తట్టుకోలేకపోతాడు. నేను మందర పర్వతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానో, నేను కాశీకి వెళ్ళాలి. కాశీకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఈయన బ్రహ్మగారు ఒక మెలికి పెడతాడు. ఓ రిపుంజయ మహారాజా, నువ్వు చెప్పినట్టే దేవతలందరూ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతారు భూమిని. నువ్వు ఏదైనా ఒక తప్పు చేస్తే, ఒక తప్పు చేసినటువంటి నాడు, లేదా నువ్వు ధర్మం తప్పినటువంటి నాడు ఖచ్చితంగా మరలా అందరూ ఇక్కడికి వచ్చేస్తారు అని ఆయన చెప్పి ఈయన పంపుతారు. ఇప్పుడు మనకి అక్కడ ఏం జరగాలి? ఈ రిపుంజయ మహారాజు ధర్మాన్ని తప్పాలి. ఆయన ఎంత గొప్పగా పరిపాలన చేస్తాడంటే, కాశీ క్షేత్రంలో ఒక్క ఇంత రవ్వ కూడా అధర్మం అనేటువంటిది జరగదు. ఇప్పుడు శివుడు ఏం చేయాలి? ఆయన ప్రతిరోజు ఇదే థాటు, రిపుంజయ మహారాజు ఏదైనా తప్పు చేస్తే మనం కాశీకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అక్కడ మాటే ప్రధానం, దేవతలకి వరం ఇచ్చాం కాబట్టి నిలబెట్టుకోవాలి. ఇది మళ్ళీ కాశీకి వెళ్ళాలి, విరహం తట్టుకోలేకపోతున్నాడు శివుడు. అప్పుడు ఏం చేస్తారంటే, మొట్టమొదటిసారిగా కాశీ క్షేత్రానికి కర్మసాక్షి అయినటువంటి సూర్యుడిని పంపుతారు. ఈ సూర్యుడు ఏం చేస్తారు? కాశీ క్షేత్రంలోకి వస్తాడు. వచ్చి రిపుంజయ మహారాజు ఏదైనా ధర్మం తప్పుతాడేమో అని చూస్తాడు. ఆయన చూస్తాడు కొంతకాలం చూస్తాడు. ఆ రిపుంజయ మహారాజు ఎప్పుడూ కూడా ధర్మం తప్పకుండా ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నాడు. ఈయన ఎన్నో రకాల అవాంతరాలు కల్పిస్తూ ఉంటాడు సూర్యుడు, అయినా సరే ధర్మం తప్పడు. అప్పుడు సూర్యుడు ఇంకేమనుకుంటాడంటే, ఓ బాబాయ్, ఇప్పుడు మనల్ని శివుడు పంపాడు, ఈయన ధర్మం తప్పేలా చేయమని పంపాడు, ఈయనేమో ధర్మం తప్పడం లేదు, మనం మళ్ళా శివుడి దగ్గరికి వెళ్తే మనల్ని ఏమైనా అంటాడేమో, అందుకని అక్కడికి వెళ్లకుండా కాశీలోనే ఉండిపోతాం. పోనీ ఏమైనా అంటే కాశీలోనే ఉన్నాను కాబట్టి శివుడు నన్ను కొట్టినా తిట్టినా ఇక్కడ ఉంటే నాకు పుణ్యమే అనుకుని ఈ సూర్యుడు ఒక ప్లేస్ వెతుక్కుంటాడు కాశీలో. ఎక్కడైతే ఈయన మనసు లౌల్యం అవుతుందో, లౌల్యము అంటే అక్కడ మనసు ఆకర్షింపబడుతుంది, అక్కడ ఆయన ఉంటాడు. దాన్ని లోలార్క కుండం అంటారు. లోలార్కుడు అనేటువంటి ఆయన పేరు సూర్యుడు. మనం అదొక్కటే ఇవాళ చూడలేదు, రేపు చూస్తాము. ఇక్కడికి చాలా దగ్గరలో ఉంటుంది లోలార్క కుండం. మన భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా పానపట్టం ఉంటుంది శివుడికి సంబంధించింది. అది ఉత్తరం వైపుకే ఉంటుంది. కానీ లోలార్క కుండంలోనే ఆ పానపట్టం తూర్పుకి తిరిగి ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు అలా. ఆ లోలార్క కుండంలోనే ఈ పానపట్టం ఇలా తూర్పుకు ఉంటుంది. అది ఉన్న లింగాల్లో కూడా చాలా పెద్ద లింగం, లోలార్కుడి లింగం. ఆ సూర్యుడు అక్కడ లింగాన్ని స్థాపించి, మరి ఆయన కర్మసాక్షి కాబట్టి తూర్పుకే పానపట్టం ఉండేలాగా లింగాన్ని స్థాపించి ఆయన కాశీలోనే ఉండిపోయాడు. రావట్లేదు సూర్యుడు ఎంతకాలం అయినా కూడాను. చూస్తాడు మహానుభావుడు శివుడు, ఇంకా చేసేది ఏమి లేదు,
వెళ్ళినవాడు రావట్లేదు అంటే ఇంక మనం ఏం చేస్తాం, వీడు పంపాం మా సాయి గారిని ఎరా పలానా మైక్ పట్టరారా అన్నాం అనుకోండి, వాడు రావట్లేదు అనుకోండి, నేను ఏం చేస్తాను, ఇంకా నా పని అదే ప్రొసీడ్ అయిపోతాను, ఇంకొకళ్ళని ఎవరినైనా వెళ్ళి పట్టరమ్మంటాను. అలాగే శివుడు కూడా ఏం చేస్తున్నాడు అంటే ఒక్కొక్కళ్ళని పంపుతాడు. మీకు ఇన్ని లింగాలు కాశీలు ఎందుకు వచ్చాయి అంటే ఉన్న దేవతలందరూ కాశీలోకి వచ్చేస్తారు. ఒక్కొక్క ఘాట్లో ఒక్కొక్క దేవతల పేర్లు అందరూ కాశీకి వచ్చేస్తారు. కానీ ఎవ్వరూ రిపుంజయ మహారాజుని ధర్మం తప్పేలా చేయలేకపోతారు. ఇప్పుడు ఇందులో కాశీ క్షేత్రంలో కొన్ని ప్రయత్నపూర్వకంగా చూసేటువంటి లింగాలు ఉన్నాయి. మనం చూసాం ధర్మేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, త్రిలోచనేశ్వరుడు, కామేశ్వరుడు, విశ్వేశ్వరుడు, వీరేశ్వరుడు, ఆత్మవీరేశ్వరుడు, కపర్ధేశ్వరుడు, గభస్తీశ్వరుడు, ఇలా కొన్ని లింగాలు ఉన్నాయి. ఇందులో దండపాణి అనేటువంటి ఆయన్ని మనం చూసాం. మీకు దండపాణి అంటే ఎవరు, ఆయనకి ఆ శక్తి ఎలా వచ్చింది? దండపాణి అనేటువంటి ఆయన యక్షుడు, రత్నగర్భుడు అనేటువంటి యక్షుడు ఉండేవాడు. ఆయనకి పూర్ణభద్రుడు అనేటువంటి కొడుకు ఉన్నారు. ఈ పూర్ణభద్రుడు అనేటువంటి ఆయన పరమశివ భక్తుడు. ఆయనకి సంతానం లేదు. లేకపోతే అప్పుడు శివుడు గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తే ఆయనకు ఒక మగ సంతానం కలిగింది. హరికేశుడు అనేటువంటి పేరు పెట్టుకున్నాడు ఆయన ఆ మగ సంతానానికి. ఈ హరికేశుడు ఎలా పెరిగేవాడు అంటే మాట్లాడితే శివనామాన్నే చెప్పుకుంటూ ఉండేవాడు. ఏదైనా ఆటలాడుకుంటే శివుడికి సంబంధించిన ఆటలే ఆడుకునేవాడు. ఏదైనా లింగం చేయడం, దానికి పూజ చేయడం, లేదా ఇంకో ఆట ఆడుకోవడం, శివుడికి సంబంధించిన ఆటే ఆడుకోవడం, దొంగ పోలీస్ ఆట ఆడుకున్నా అందులో శివుడినే కనబడిచేలా ఆయన ఆడుకుంటూ ఉండేవాడు. ఇలా ఒకానొక సందర్భంలో ఏమవుతుందంటే తండ్రి చూస్తాడు, నువ్వు చూస్తే చిన్న కుర్రాడివి, మనం యక్షులం కదా, మనం రాజులం కదా, లేకపోతే నేను మహారాజును కదా, నువ్వు ఇలా ఇప్పటి నుండే దైవికంగా ఉండడం అనేటువంటిది నాకు మనస్కరించట్లేదు. నువ్వు ఓ పని చెయ్యి, నువ్వు విద్యాభ్యాసానికి వెళ్ళు, చదువుకుంటే అప్పుడు కొంతకాలం పోయాక ఇలా వైరాగ్యంగా లేకపోతే శివనామస్మరణ ఏదో ఒకటి చేసుకునేవాడు అంటే ఆయన వినడం. తండ్రి వారిస్తూ ఉంటాడు. ఇంకా వినకపోయేసరికి తండ్రి ఈయనకి బాధేసి ఇంకా ఏమీ లేనివాడికి, ఏ దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు అన్నట్టు ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరు ఈయన మాట వినట్లేదు. అందుకని ఈయన ఏం చేశాడంటే ఇంటి నుండి బయటకు వచ్చేసాడు. ఈ శివనామస్మరణ చేయనివ్వట్లేదు, లేకపోతే ఇది చేయనివ్వట్లేదు అని. అప్పుడు ఈయనకి ఎటు వెళ్ళాలో తెలియదు, బయటకు వచ్చేసాడు రావడం. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఈ శివుడు ఉండేది వారణాసిలోనే కదా, అందుకని నేను వారణాసి వెళ్ళిపోతానని చెప్పి ఈ కాశీ క్షేత్రానికి వచ్చి ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఆ చిన్న కుర్రాడు ఆయన వాయుభక్షణం చేస్తున్నాడు. వేసవ కాలంలో 5 గుండాలు, అంటే వేసవకాలం అంటే అదే ఎండ, కానీ చుట్టూరా 5 హోమగుండాలు పెట్టుకుని వాటి మధ్యలో నిలబడి ఆ ఎండకి తోడు ఈ వేడి. అలాగే శీతాకాలంలోనేమో పూర్తిగా నీళ్లలో మునిగిపోయి, తర్వాత ఏమో భయంకరమైనటువంటి వర్షాకాలంలోనేమో ఇంకో రకంగాను తపస్సు చేస్తూ వాయుభక్షణం చేస్తూ, ఇంకా శరీరంలో ప్రాణం ఉందో లేదో కూడా తెలియదు మనుషులకి. కొత్త ఊపిరి ఇలా ఆడుతోంది కాబట్టి బతుకున్నాడని తెలుస్తుంది. అంతే, ఈ పొట్ట వీపు ఇవన్నీ ఏకమైపోయి అంత ఘోరమైన తపస్సు చేస్తే అప్పుడు ఆయన్ని శివుడు చూస్తాడు. శివుడు చూసి అనుగ్రహించి అప్పుడు ఆయన్ని ఈ ఒక దండాన్ని ఆయన అంటే ఒక దండనాథుడిలాగా కాశీలో ఆయన్ని నియమిస్తాడు. నువ్వింత నా కోసం ఘోరమైన తపస్సు చేసావు కాబట్టి నువ్వు నాకు ప్రీతికరమైనటువంటి వాడివి, నీ అనుగ్రహం లేనిదే ఎవరూ కాశీలో అడుగు పెట్టలేరు. నువ్వు చెప్తేనే వాడు కాశీలో ఉంటాడు, నువ్వు చెప్తేనే వాడు కాశీ వదిలి వెళ్ళిపోతాడు. నీకు 2 గణాలను ఇస్తున్నాను, సంభ్రమ విభ్రమాలు అనేటువంటి 2 గణాలను ఇస్తున్నాను. ఈ సంభ్రమము అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దూరంగా ఉన్నవాడిని కాశీ తీసుకొచ్చి పాడేస్తారు. విభ్రమాలు ఏం చేస్తాయంటే కాశీలో ఉన్నవాడిని బయటికి తీసుకెళ్ళి పాడేస్తారు. ఈ రెండింటినీ ఉపయోగించి ప్రజల పాపపుణ్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ కాశీ క్షేత్రంలో ఉండేటువంటి వాళ్ళని చూడు అని చెప్పి దండపాణిని గురించి ఆయన శివుడు వరాలు ఇస్తాడు. ఇది దండపాణి యొక్క వృత్తాంతం. ఆయన ఇప్పుడు మనం వెళ్ళాం, కాలభైరవుడు గుడి వెనకాల దండపాణి, అటు ఇటు సంభ్రమ విభ్రమాలు ఉన్నాయి. ఓ పక్కనేమో మహాకాళేశ్వర లింగం ఉంది. కాలకూపం అనే ఒక కూపం ఉందే, నుయ్యి, ఆ నుయ్యిలో నీళ్లు తీసుకునే దండపాణి ఆయన అభిషేకం చేసుకునేవాడు. ఆ నుయ్యి పక్కనే పంచపాండవ లింగాలు అవి ఉన్నాయి, మొన్న మనం వెళ్ళి చూసాం ఇవన్నీ. అది దండపాణికి సంబంధించినటువంటి ఇదనమాట. ఇప్పుడు మనకి ఇదే కాశీ క్షేత్రంలో ఎప్పుడు వర్షాలు పడనటువంటి రోజుల్లో మనకి ఏకాదశి రుద్రులు ఉంటారు. 11 మంది రుద్రుల్లో ఈశానుడు అనేటువంటి రుద్రుడు కూడా ఒకళ్ళు. జ్ఞానవాపి అనేటువంటిది ఉందే, ఆ ఈశానుడు అనేటువంటి ఆయనే తవ్వాడు. అది
అంటే వర్షాలు పడకపోతే సాధారణంగా మన ఊర్లలో కూడా ఏం చేస్తారంటే సహస్రఘట కుంభాభిషేకం చేస్తారు. అంటే శివుడి గర్భగుడిని పూర్తిగా క్లోజ్ చేసేసి గ్లాసులు పెట్టి 1000 బిందులతోటి అభిషేకం చేసి పూర్తిగా ఆయన నీళ్ళల్లో ఉండిపోయేంతలాగా అభిషేకం చేస్తారు. ఇది వరకు కూడా జరిగేవి, మొన్న కూడా జరిగింది వర్షాలు పడకపోతే. అప్పుడు వర్షం ఖచ్చితంగా పడుతుంది. ఎక్కడైతే సహస్రఘట అభిషేకం జరుగుతుందో ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి, అది కన్ఫామ్గా. అలాగా ఈశానుడు అనేటువంటి ఆయన ఈ జ్ఞానవాపి అనేది ఏదైతే ఉన్నదో అది ఆయనే తవ్వాడు అనమాట. ఈ ఈశాన రుద్రుడు ఆ చెరువు తవ్వి ఈ విశ్వనాథుడికి సహస్రఘట కుంభాభిషేకం చేస్తే అప్పుడు వర్షం పడింది. వర్షం పడితే అప్పుడు ఈ కుంభాభిషేకం చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమంటే, నా ఈ కూపం ఏదైతే నేను తవ్వినది ఉన్నదో అది ప్రజల యొక్క పాపాలని ప్రక్షాళన చేసేటువంటి దానిలాగా ఉండాలి అని ఆయన వరం కోరుకుంటాడు. అప్పుడు ఆయన శివుడు చెప్తాడు, ఇది జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది. ఎవరైతే ఇక్కడ స్నానం చేసి విశ్వనాథుడికి అభిషేకం చేస్తారో వారు అజ్ఞానాన్ని దూరం చేసుకుంటారు, వాళ్ళకి జ్ఞానోదయం కలుగుతుంది. అందుకనే దీని పేరు కూపము. అది కూపము కాబట్టి జ్ఞానవాపి. వాపి, కూప, తటాకాదులని 3 ఉంటాయి. తటాకం అంటే చెరువు, కూపము అంటే నుయ్య. వాపి అనేటువంటిది ఏంటి అంటే కొంత అంత పూర్తిగా లోతుగా కాకుండా మధ్యస్థంగా తవ్వేటువంటిది. ఒక బావిలాగా ఉంటుంది, అలాగనే ఓ చెరువులాగా అంత పెద్ద వైశాల్యంతో ఉంటుంది. అందుకని దాని పేరు జ్ఞానవాపి అన్నారు. ఇవాళకి ఎవరైతే జ్ఞానవాపిలో స్నానం చేస్తారో వాడికి అజ్ఞానం తొలగిపోతుంది అన్నాడు. ఇంకా కాశీఖండంలో చెప్పిన మాట ఏంటి అంటే, ముఖ్య కాలాతిక్రమ దోష పరిహారార్థమని చెప్పుకుని ఎవడైతే సంధ్యావందనం చేస్తాడో, ఈ మనం స్నానం ఎప్పుడు కూడా సరైన టైంకి చేయకుండా కాలాతిక్రమం చేసి స్నానం చేసి సంధ్య వారుస్తూ ఉంటారో ఆ కాలాతిక్రమ సంధ్యావందన దోషాలన్నీ కూడా జ్ఞానవాపిలో సంధ్యావందనం చేస్తే పోతాయన్నాడు. ఇప్పుడు మనకు ఆ అవకాశం కొద్దిగా తక్కువగా ఉన్నది, అయినప్పటికీ అప్పటికైనా అవకాశం వస్తుందనే భావించాలి. అలాగే కాశీక్షేత్రంలో ఇంకా చాలా ముఖ్యమైనటువంటి లక్షణాలు కొన్ని చెప్పాడు. నేను ఎందుకు ఇది హైలైట్ చేస్తున్నానంటే, చాలామంది వాళ్ళ పేర్లు పెట్టుకోవడంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒక ఆమె ఏదో జాతకం చెప్పించుకోవడానికి వచ్చి కియా కియా అంటోంది. కియా కియా అంటే ఏంటని నాకు అర్థం కాలంటే హిందీలో మాట్లాడుతుందా ఏంటని నాకు అర్థం. వాళ్ళ అమ్మాయిని పిలుస్తోంది, కియారా వాళ్ళ అమ్మాయి పేరని చెప్పింది. కియారా పేరేంటమ్మా, కియారా అంటే అర్థం ఏంటన్నాను. లక్ష్మీదేవి అండి అంది. అంటే ఎవరు చెప్పారని గూగుల్లో సెర్చ్ చేశానండి నేను. అంటే ఏ ఊర్లో లక్ష్మీదేవి పేరమ్మా ఇది అంటే, మన భారతదేశంలో లక్ష్మీదేవి పేర్లో సహస్రనామాల్లో కానీ అష్టోత్తరాల్లో కానీ లేదు. ఏ థాయిలాండో మలేషియాలో లక్ష్మీదేవి పేరేమైనా పెట్టావా అని అడిగాను. లేదంటే గూగుల్లో పెట్టాం, వేవో కాకి మృగశిర నక్షత్రం. అంటే వాళ్ళ అజ్ఞానం ఏం కాదు, అక్కడ ఏదో పెట్టాలి. ఇందులో కాశీఖండంలో ఒక మాట చెప్పాడు, పర్వత, నక్షత్ర, వృక్ష, నది, సర్ప, పక్షి, నాగ, దాస వాచకములకు పేర్లను కన్యలకి కానీ శిశువులకి కానీ పెట్టరాదు. ఒకవేళ అలాంటి పేర్లు ఉన్నటువంటి కన్యని వివాహమాడరాదు అని స్పష్టంగా చెప్పాడు. రేవతి నక్షత్రం, స్వాతి పేరు, అనురాధ పేరు, కృష్ణవేణి పేరు, గంగ పేరు, జాహ్నవి పేరు. తర్వాత వృక్షాల పేర్లు, నదుల పేర్లు ఇందులో రాశాడు. పర్వతాల పేర్లు, వృక్షాల పేర్లు, పర్వతాల పేర్లు, నదుల పేర్లు, సర్పముల పేర్లు, పక్షుల పేర్లు, తర్వాత నాగుల పేర్లు. ఈ పేర్లు ఎవడూ పెట్టుకోకూడదని చెప్పాడు. పెట్టుకుంటే వాళ్ళ జీవితం కష్టసాధ్యంగా ఉంటుంది. అది నేను రీసెర్చ్ చేశాను. ఈ అనురాధ పేరున్న వాళ్ళు, స్వాతి పేరున్న వాళ్ళు, రేవతి పేర్లు పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరూ జీవితంలో చాలా కష్టాలను అనుభవించారు. నదుల పేర్లు, ఈ పేర్లు పెట్టుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. అది కూడా కాశీఖండంలోనే ఉన్నది. ఎందుకంటే దీంట్లో 38వ అధ్యాయంలో సదాచారము, గృహస్థాశ్రమ ధర్మాలు ఇవన్నీ రాస్తాడు. షష్ఠి రోజున తైలము, అష్టమి రోజున మాంసము, అమావాస్య పున్నమల యందు స్త్రీ సంగమము, చతుర్దశి రోజున క్షురకర్మ, ఇవేవి కూడా పనికిరావు అన్నారు. మీకు ఇందాక మనం వినతా కద్రువుల వృత్తాంతం విన్నాం. మరి కద్రువ సంతానం ఎలా కలిగింది? వేళకాని వేళలో భర్తను నాకు సంతానం కావాలి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, ఇది వేళ కాదు, ఈ టైంలో సంతానం కలిగితే వాళ్ళు రాక్షసులుగా పుడతారు, వాళ్ళ బుద్ధి చాలా ఇదిగా ఉంటుందని చెప్పినా కూడా
ఆమె వినకుండా సంతానానికి అంటుంది, ఆమె పాములు పుడతారు. అది ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి విశ్వేశ్వరుడు కాశీ నుండి మందరాద్రికి వెళుతూ కాశీలో మోక్షాన్ని ఇవ్వడానికి వాటికి కూడా ఆయన అవిముక్తేశ్వర లింగాన్ని ఆయన స్థాపిస్తాడు. ఆ అవిముక్తేశ్వర లింగానికి సంబంధించినటువంటి వృత్తాంతం అంతా కూడా మీకు కాశీ ఖండంలో ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఇవాళ చూసాం, ద్వాదశాదిత్యులను చూసాం. అందులో లోలార్కుడు అంటే ఎవరంటే ఎక్కడైతే సూర్యుడి యొక్క మనసు లౌల్యమైందో అది లోలార్కుడు. తర్వాత బకరాదిత్యుడు అని చూశారు, అది చెప్పాను కదా, ఒక మేక ఆమెతో కలిపి ఇక్కడ తపస్సు చేయడం వల్ల మేకకి కూడా మోక్షం ఇస్తారు, అది బకరాదిత్యుడు. ఆ తర్వాత సాంబాదిత్యుడిని చూసాం, 7 గుర్రాలున్న లింగం మీద కుష్ఠవ్యాధి నివారణ కొరకు సాంబాదిత్యుడు ఆయన లింగాన్ని. ద్రుపదాదిత్యుడు అంటే అది ఇది వరకు గుళ్ళో ఉండేది, ఇప్పుడు తీసేశారు. గుడి ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ద్రుపదాదిత్యుడి లింగం అది లేదు, ఇప్పుడు ఎక్కడ పెట్టారో కూడా ఎవరికి తెలియదు. అంటే ద్రౌపదికి సూర్యుడు అక్షయ పాత్రని ఇచ్చినటువంటి ప్రాంతం అది, అక్కడ ద్రుపదాదిత్యుడు అంటారు. అంటే సూర్యుడిని ద్రౌపదీదేవి ఆరాధించినటువంటి ప్రాంతం. అలాగే మయూఖాదిత్యుడు గభస్తీశ్వర లింగం దగ్గర మనం చూసాం కదా, ఆ మయూఖాదిత్యుడు ఆయన. తర్వాత ఖగోల్కాదిత్యుడు, ఆయన్నే వినతాదిత్యుడు కూడా అంటారు. వినతాదేవి అక్కడ మన ఆ వృత్తాంతం కూడా చెప్పుకున్న అక్కడ గుళ్ళో. తర్వాత అరుణాదిత్యుడు అంటే ఈ గరుక్మంతుడి యొక్క అన్నగారు అనూరుడు అన్న ఆయన లింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. తర్వాత వృద్ధాదిత్యుడి గురించి చెప్పుకున్నాం, వృద్ధాప్య బాధలు పోతాయని. కేశవాదిత్యుడి దగ్గరికి వెళ్ళారు, ఆదికేశవుడి యొక్క ప్రాంతం. విమలాదిత్యుడు తిరిగి ఈ దివోదాస్ ఏమైనా ధర్మం తప్పుతాడేమో, లేదా ఈ పలానా పనులు చేసుకునేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఏదైనా ధర్మం తప్పుతారేమో అని చాలా ట్రై చేశాడు, తప్పలా. అశ్వమేధ యాగం చేయడం అంటే మామూలు విషయం కాదు. అశ్వమేధ యాగానికి సమిధలు సమకూర్చడానికి, లేకపోతే అది సరిగ్గా జరగడానికి, అందులోనూ బ్రహ్మగారు లాంటి వాడే అశ్వమేధ యాగం చేస్తున్నాడంటే చాలా విశేషంగా ఉంటుంది. అలాంటి అశ్వమేధ యాగాలు 10 చేశాడు బ్రహ్మగారు. ఈ లోపల ఏమైనా ఈయన దొరుకుతాడేమో, దివోదాస్ ఏమైనా 1, 2, 3, 4, 10 యాగాలు చేశాడు. అయినా దివోదాస్ ఎక్కడా కూడా ధర్మం తప్పలా. అప్పుడు ఆయన ఒక క్లారిటీకి వచ్చేసాడు, 10 కాదు మనం 100 చేసినా మన వల్ల ఏమయ్యే పని కాదు ఇది. అందుకని నేను కూడా మళ్ళా శివుడి దగ్గరికి వెళ్ళి నా మొహం ఎలా చూపించుకుంటానో నేను కాశీలోనే ఉండిపోతానని చెప్పి బ్రహ్మగారు దశాశ్వమేధ ఘాట్ అని ఒక ఘాట్ ఉంది కదా, ఆ ఘాట్లో చేశాడు ఈ 10 అశ్వమేధ యాగాలు. అందుకనే దానికి దశ అశ్వమేధ ఘాట్ అన్నారు. లోకల్గా ఉండే వాళ్ళకి కనీసం ఈ స్టోరీ కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నాడు. పడవాడు ఏమంటున్నాడు, దశరథుడు చేశాడు ఇక్కడ 10 యాగాలు, అందుకని దీనికి దశాశ్వమేధ ఘాట్ పేరు వచ్చిందని చెప్పాడు. కానీ ఒరిజినల్గా బ్రహ్మగారు 10 అశ్వమేధ యాగాలు, దివోదాస్ ఎక్కడైనా ధర్మం తప్పుతాడేమో అని చెప్పి చేశాడు. ఆయన ధర్మం తప్పల. ఆయన అక్కడే దశాశ్వమేధేశ్వర్ అనేటువంటి లింగాన్ని స్థాపించి ఆయన అక్కడ అభిషేకం చేసుకునేటువంటి వాడు. ఇలా బ్రహ్మగారు కూడా కాశీ క్షేత్రాన్ని వదిలి వెళ్ళలేదు. సరే, బ్రహ్మగారు కూడా మనకి వెనక్కి రాలేదు. అందుకని ఏం చేశాడు, శివుడు వాళ్ళ గణాలని పంపడం మొదలుపెట్టాడు. అందులో ప్రధానంగా శంకుకర్ణేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, ఘంటాకర్ణేశ్వరుడు, మహోదరేశ్వరుడు, నందిశేణేశ్వరుడు, సోమనందీశ్వరుడు, కాళేశ్వరుడు, పింగళేశ్వరుడు, కుకుటేశ్వర లింగం చూసాం నిన్న మనం. తర్వాత కుండోదరేశ్వరుడు, మయూరేశ్వరుడు, బాణేశ్వరుడు, గోకర్ణేశ్వరుడు, ఇవందరూ అంటే వీళ్ళందరూ శివగణాలు అన్నమాట. వీళ్ళందరినీ పంపుతాడు. వీళ్ళందరినీ పంపినా వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోతారు. వాళ్ళందరూ కూడా ఇక్కడే లింగాలు స్థాపించి ఇక్కడే ఉండిపోతారు. అవే లింగాలు మనం చూస్తున్నవన్నీను రుద్రగణాలు స్థాపించిన లింగాలు. తర్వాత కపర్ధీశ్వరుడు, పిశాచమోచన కుండం అని ఒకటి ఉంటుంది, ఆ కపర్ధీశ్వర లింగాన్ని కూడా స్థాపిస్తాడు. ఇలా మొత్తం గణాలన్నీ కూడా వస్తాయి. అయినా కూడా రిపుంజయ మహారాజు ధర్మం తప్పడు. మొత్తం ఎంతమంది దేవతలు ఉన్నారో అంతమంది దేవతలు వచ్చి కాశీలో లింగాలు పెడతారు. అయినా రిపుంజయ మహారాజు ధర్మం తప్పడు. చివరాఖరికి ఈ పంచభూతాలన్నింటినీ కూడా వాళ్ళు శాసించి, అంటే వీడు రిపుంజయ మహారాజు ఎప్పుడైనా వంట చేసుకోవాలంటే మరి అగ్ని కావాలి కదా, అక్కడ అగ్నిదేవుడు ఉన్నట్టే కదా, మంటలాగేసుకునేవారు. చల్లటి గాలి వేచకుండా చేసేవారు, వర్షం పడకుండా చేసేవారు. అయినా కూడా ఈ పంచభూతాల్లాగే రిపుంజయ మహారాజు మారేటువంటి శక్తిని సంపాదించి ఆయనే అగ్ని కింద, ఆయనే వాయువు కింద, ఆయనే జలం కింద మారి ప్రజలను కాపాడుతూ ఉండేవారు. ఇంకా ఏమీ సరిపోవట్లా. అప్పుడు చివరాఖరణ శివుడు గణపతిని పంపుతాడు. చప్పని గణపతి ఉన్నారే, ఆ గణపతి
వచ్చి కాశీకి ఆయన ఒక జ్యోతిష్యుడి రూపంలో కాశీలో ఉండేటువంటి వాళ్ళందరూ జాతకాలు చెప్తూ తిరిగేవాడు. ఇప్పుడు ఎవరైనా మంచి జ్యోతిష్యుడు పేరు తెచ్చుకుంటున్నాడు అనుకోండి, అందరూ ఎలా అట్రాక్ట్ అవుతారు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు గణపతి చెప్పేసేవాడు. అలా అలా ఆ నోట ఈ నోట ఈ వార్త అంతా కూడా రిపుంజయ్ మహారాజుకి చేరి ఆయన కూడా, అంటే ఆయన రమ్మని లేదు, ఆయన భార్య గారు రమ్మంటుంది ఒకసారి. ఆయన ప్రాక్టికల్గా కూడా చెప్పాడు, శ్రీనివాస్ అన్న పేరు లేకపోతే విష్ణుమూర్తి పేర్లు కలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేల కింద నెగ్గుతారు ఎక్కువ మంది. ఇంకా చాలా విషయాలు అది మనం ప్రైవేట్గా మాట్లాడుకుందాము. అలాగా విష్ణుమూర్తి ఆదికేశవుడి దగ్గర మహారాజు దగ్గరికి వచ్చి వినాయకుడు వెళ్ళిన 11వ రోజున ఆయన వచ్చి ఈయన వైరాగ్యం పోవాలంటే నువ్వు ఏం చేయాలి అంటే, ఒరే నువ్వు చేసిన తప్పు దివోదాస్ మహారాజా, నువ్వు చేసిన తప్పు, శివుణ్ణి కూడా కాశీ నుండి వదిలిపోయేలా చేసావు. శివుడు ప్రతిరోజు నీ పేరు తలుచుకుంటాడు. ఇది ఒక అందుకు మంచిది, ఒక అందుకు మంచిది కాదు. శివుడు అంతమంది శివుడిని తలుచుకుంటారు రోజు. శివుడు అంతటి వాడు నేను తలుచుకుంటున్నాడు. దిగ్గుంజయ మహారాజు ఏమైనా దోషం చేశాడా అని మమ్మల్ని అడుగుతున్నాడు. ప్రతిరోజు నీ పేరు తలుచుకున్నాడంటే నీకు ఎంత పుణ్యము, ఎంత అదృష్టం ఇది. ఆ అదృష్టం ఎవరికి దక్కదు. కాబట్టి ఇక్కడతో దీన్ని వదిలిపెట్టి నువ్వు పరమశివుడిని కాశీకి తీసుకున్నాడు. ఆ బౌద్ధ సన్యాసి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అప్పుడు ఆ దివోదాస మహారాజు కూడా ఏం చేస్తాడంటే, తదనంతరం తన పిల్లలకి పట్టాభిషేకం చేసి పూర్తి వైరాగ్యంతో అతను తన భార్యతో సహితంగా, మనం చూసాం ధర్మేశ్వర లింగం దగ్గర దివోదాసు ప్రతిష్ఠ చేసినటువంటి లింగం ఉందే, ఆ లింగాన్ని స్థాపించి ప్రతిరోజు ఆ కూపంలో నీళ్లు తీసుకుని శివుడికి అభిషేకం చేసుకుంటూ పరమశివుడు కాశీకి రావడానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆయన చేసేలాగా ఈ విష్ణుమూర్తి అలాగే డుండి గణపతి చేసినటువంటి మాయ వల్ల మరలా చాలా కాలం తర్వాత మందర పర్వతాన్ని వెళ్ళినటువంటి శివుడు కాశీ క్షేత్రానికి తిరిగి వస్తాడనమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి కాశీఖండంలో పార్ట్. అంటే ఇన్ని లింగాలు ఎందుకు వచ్చాయి కాశీలో? అంతమంది దేవతలు రిపుంజయ్ మహారాజు ఏమైనా దోషం చేస్తాడేమో అని చెప్పి చూశారు. ఒక్క దోషము ఆయన చెయ్యలేదు. అందుకని వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి లింగాలు స్థాపించి శివుడి రాక కోసమే నిరీక్షణ చేస్తూ ఉన్నారు. ఇవాళ శివుడు అక్కడ ప్రమదగణాలతోటి సైతంగా ధ్వజములు, ఛత్రములు, వాయిద్యములు, వృషభారూఢుడై కాశీక్షేత్రానికి బయలుదేరి వస్తున్నాడు అన్న దాంతో 2వ భాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. హర నమః పార్వతీ పతయే, హర హర మహాదేవ, హర హర మహాదేవ.